హలో. వాయిస్ వినిపిస్తుందా? క్లారిటీ ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? ఎస్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? బ్రో. వాయిస్ అయితే ఓకే కదా అందరికి? ఒకసారి కన్ఫర్మ్ చేస్తే వాయిస్ ఓకే అయితే స్టార్ట్ చేస్తాను నేను. ఓకే బ్రో. ఓకేనా? యా యా. స్క్రీన్ కనిపిస్తుందా? రాస్తే అందరికి ఒకసారి చూస్తారా? కన్ఫర్మ్ చేస్తారా? కనిపిస్తుంది బ్రో. మా క్లారిటీ ఉందా? పర్లే. అంటే ఇంకా చిన్నగానే కనబడుతుందా లేకుంటే ఇంకా పెద్ద రాస్తే ఓకేనా? అయితే చెప్పండి మహారాజా, నాకు ఎవరో ఒకసారి అందులో మ్యూట్ చేసుకోమంటారు. ఎవరు అక్కడ మ్యూట్ చేసుకోండి కొద్దిగా. హలో, సెషన్ స్టార్ట్ చేస్తున్నాయా? మనం ఫస్ట్ జనరల్ స్టడీస్ కి ఏడబ్ల్యూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. నెంబర్ 1 ఇవాళ మనం ఏమేమి డిస్కస్ చేద్దామని చెప్పి ఒక 10 టాపిక్స్ పట్టుకుని నేను ఫస్ట్ జనరల్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. బ్రో ఈ సెషన్ రికార్డ్ చేయ బ్రో. రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ చేస్తున్నా. ఓకే. ఫస్ట్ జనరల్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ 2 మనం ఏం చేస్తే 110+ స్కోర్ తెచ్చుకోవచ్చు. మనం ఏం చేస్తే 110+ స్కోర్ దాటుతుంది. మిస్టేక్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ లో. సార్ ఇది మిస్టేక్స్ వేరే వాళ్ళకి రాసేది తీసేసారు ఆప్షన్. వేరే వాళ్ళు కూడా రాస్తున్నారు. అది ఎట్లా మీరు సెట్టింగ్స్ మాత్రమే ఇక్కడనే ఉంటుంది అనుకుంటా, చూడండి ఒకసారి. కొంచెం అడ్వాన్స్ సెట్టింగ్స్ కనబడుతున్నాయి ఇలా. ఒకసారి చూస్తాను నేను. అంటే వాళ్ళ సెట్టింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. పోస్ట్ దగ్గర కూడా ఉంటుంది, ఓన్లీ మీరే రాసి. ఉమ్. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎప్పటి నుంచి చదవాలి కరెంట్ అఫైర్స్. తర్వాత ప్రజెంట్ ఆస్పిరెంట్స్ ఏమి మిస్టేక్స్ చేస్తారు అసలు. 5th. 6th వచ్చేసి డేలో టెక్నికల్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, జనరల్ స్టడీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఒక డేలా మీరు టెక్నికల్ మీరు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, జిఎస్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. 7th టెక్నికల్ కి ఎంత చదవాలి, ఎన్ని టెస్ట్ రాయాలి, ఎంత రివిజన్ చేయాలి. ఒక్క నిమిషం. ఇక్కడ నాకు పవన్ వివి 25092306 నిఖిల్ సాయి ఒకసారి మీరు చూస్తారా? ఇక్కడ నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నాకు మొత్తం వంశీ, కార్తికేయ, నితీష్, పవన్. సెట్టింగ్స్ లో ఆఫ్ చేసేద్దు మరి. కొంచెం ఒకసారి చూస్తారా? ఓకే. ఒక్క నిమిషం.
ఓకే, ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ వచ్చేసి 110+ ఎట్లా స్కోర్ చేయాలి, థర్డ్ మిస్టేక్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి, ఫోర్త్ కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఫిఫ్త్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక ఏ మిస్టేక్ చేయకూడదు, సిక్స్త్ వచ్చేసి డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి బోత్ టెక్నికల్ కి జిఎస్ కి, సెవెంత్ కంటెంట్ ఎంత చదవాలి, ఎన్ని టెస్ట్ రాయాలి, ఎట్లా రివిజన్ చేయాలి. ఇది ఒక 8 పాయింట్స్ ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన సిలబస్ కాపీలో అసలు ఆ జనరల్ స్టడీస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ రా ఇక్కడ వంశీ ఎవరు బావుకి ఎందుకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది? ఎవరు వంశీ ఎవరు ఇక్కడ? హలో, వినిపిస్తుంది ఎవరన్నా? ఇక్కడ వంశీ ఎవరు అసలు? ఎందుకు డిస్టర్బెన్స్ అక్కడ? నీ సెట్టింగ్స్ ఒకసారి ఎడిటింగ్ చేసుకో అబ్బా. హలో, రెస్పాండ్ అవుతుర్రా? వంశీకృష్ణ, వేరే వాళ్ళకి వాయిస్ వినిపిస్తుందా? ఓకేనా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకుర్రి. సెట్టింగ్స్ ఎడిటింగ్ చేసిన ఇప్పుడు నేను. ఓకేనా? వాయిస్ ఓకే, క్లియర్ ఉందన్న. ఓకేనా? ఓకే, ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయినాయి, అన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసిన, ఇప్పుడు ఇబ్బంది ఏం కాదు, స్టార్ట్ చేస్తా. అయితే ఫస్ట్ మీరు జిఎస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి 150 మార్క్స్ కి? మనకి సిలబస్ కాపీస్ లో 15 టాపిక్స్ ఉన్నాయి. మీకు సిలబస్ టాపిక్స్ లో 15 టాపిక్స్ ఉన్నాయి. లాస్ట్ మీరు ఏడబ్ల్యూ నోటిఫికేషన్ మీరు కనుక చూస్తే ఎవ్రీ టాపిక్ నుంచి క్వశ్చన్ ఉంది. ఆ 15 టాపిక్స్ లో రీజనింగ్, ఇంగ్లీష్, సోషల్, లిటరేచర్, పాలసీస్, అట్లా అంటే ఇప్పుడు అన్ని టాపిక్స్ ని కవర్ చేస్తుండ్రు. సో మీరు ఏ టాపిక్ ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు మీరు ఏ టాపిక్ నెగ్లెక్ట్ చేసినా కూడా ఖచ్చితంగా జాబ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్ లో ఉన్న ఈ బల్క్ కంటెంట్ కి ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో ఎవ్వరికి తెలియదు. సో మనం ఏం చేయాలంటే 15 టాపిక్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. మనం ఏ టాపిక్ కూడా స్కిప్ చేయకూడదు. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ. మనం అసలు ఈ 15 టాపిక్స్ ఎట్లా చేయాలి? అసలు 110+ స్కోర్ రావాలంటే మనం ఎట్లా, అసలు ఏం చేస్తే 110+ దాటచ్చు? అసలు నేను స్టార్టింగ్ ఫస్ట్ టాపిక్ నుంచి స్టార్ట్ చేసుకొద్దాం. మనకు సిలబస్ కాపీలో మీకు ఇచ్చిన ఏడబ్ల్యూ అఫీషియల్ నోట్ సిలబస్ కాపీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇచ్చిండు. 2-3 డేస్ బ్యాక్ నన్ను అడుగుతుర్రు కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ చదివితే సరిపోద్దా అని అడుగుతుర్రు. మీరు మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్లా, టెలిగ్రామ్ ఛానల్లా మీరు మళ్ళీ చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ కి లిమిట్ లేదు. 1 ఇయర్ అని, 2 ఇయర్స్ అని టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో కానీ నోటిఫికేషన్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాడోడో చెప్పింది, వీడోడో చెప్పింది కాదు. మనకు కరెంట్ అఫైర్స్ అంటే పాయింట్ లో ఏది ఇంపార్టెంటో చదవాలి. దానికి లిమిట్ అంటూ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రయాన్ ఎప్పుడో లాంచ్ చేసిర్రు, అది అప్పుడు సక్సెస్ అయింది, శివశక్తి అని. అది ఇంపార్టెంట్ కాకుండా ఉండదు. ఆదిత్య L1 ఉంది, అది ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ అయింది. ఆ క్వశ్చన్ అడిగిన చెప్పి మీరు పోయి క్వశ్చన్ చేయలేరు, ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారని చెప్పి. సో కరెంట్ అఫైర్స్ కి లిమిట్ అంటూ ఒకటి ఉండదు. ఇక్కడి వరకే చదవాలి, ఇంత చదవాలని లిమిట్ అంటూ ఉండదు. మనం ఏం చేయాలంటే
ఆ కరెంట్ ఈవెంట్స్ లో కరెంట్ ఈవెంట్స్ అంటే ఏంటంటే పొలిటికల్ న్యూస్ ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయండి. మీరు ఎప్పుడైనా చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకుంటారు, అందులో క్లాస్ వింటుర్రు, నోట్స్ రాసుకుంటారు, అవే అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నోట్స్ డైలీ ఒక 2 pages అయింది అనుకుందాం, మంత్లీకి 60 pages అవుతాయి. ఒక ఇయర్కి ఎన్ని పేజెస్ కావాలి? 720 pages అవుతాయి. వచ్చే క్వశ్చన్లు 10 నుంచి 12 వస్తాయి. 12 క్వశ్చన్స్ మీరు 720 pages ఏదో రివిజన్ చేస్తారు. అసలు అర్థమవుతుందా నేను చెప్తుంది? వినబడుతుందా? క్లారిటీ వస్తుందా? ఏమన్నా రెస్పాండ్ అవుతారు ఒకసారి? పర్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, పర్లేదు. హలో, మీరు అన్మ్యూట్ చేసి చెప్పినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. మీరు అర్థమైంది రెస్పాండ్ అర్థమవుతుందా? సో ఓకే. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు పొలిటికల్ న్యూస్ ఎక్స్క్లూడ్ చేయండి. పొలిటికల్ న్యూస్ ఎక్స్క్లూడ్ అంటే ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళని అలిగేషన్ చేయడం, వీళ్ళని ఎలిగేషన్ చేయడం, అట్లా లైక్ ధర్నాలు చేయడం, అది అన్ని పొలిటికల్ న్యూస్ ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏం ఫోకస్ చేయాలి? మనకు సిలబస్ కాపీలో నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ అన్నాడు. సెకండ్ టాపిక్ ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నాడు. వారు రెండింటికి డిఫరెన్స్ ఏంది? అసలు మీద ఇంటర్నేషనల్ అని పెట్టిండు, మళ్ళీ కింద ఇంటర్నేషనల్ రిలేషన్ ఈవెంట్స్ అని పెట్టిండు. డిఫరెన్స్ ఏంటి అసలు ఆలోచించారా? నేను ఫస్ట్ నుంచి సిలబస్ కాపీ చదువురు అని చెప్తున్నా. అర్థమైంది? ఎవరికన్నా చెప్తారా నాకు? ఇంటర్నేషనల్ కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? సిలబస్ కాపీలో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇచ్చిండు, మళ్ళీ కిందనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ అని ఇచ్చిండు. డిఫరెన్స్ ఏంటి అసలు? ఎందుకు ఇచ్చిండు అట్లా? చెప్తారా ఎవరైనా? అన్మ్యూట్ చేసి చెప్పినా పర్లేదు. తప్ప కరెక్ట్ అని కాదు, చెప్పండి ఒకసారి. మీకు ఏమర్థం? సిలబస్ కాపీ చదవండి స్టార్టింగ్ నుండి చెప్తున్నా కదా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియా రష్యా, ఇండియా హ్యాస్ రిలేషన్ విత్ రష్యా. మీరు లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ గుర్తు తెచ్చుకుంటే S-400 మిసైల్ యూజ్ చేసినాం మనం. ఎవరైనా లాస్ట్ ఇయర్ న్యూస్ చూసి ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఈ S-400 మిసైల్ అనేది ఒకటి వాడిరు. ఎప్పుడన్నా అర్థం చూసిరు? ఎప్పుడన్నా లాస్ట్ ఇయర్ ఎప్పుడన్నా సోషల్ మీడియాలో? హలో, మీరు జస్ట్ మెసేజ్ చేసినా పర్లేదు, నాకు ఇక్కడ కనబడిపోద్ది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇండియాకు ఏ కంట్రీతో రిలేషన్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, యూరోపియన్ యూనియన్. సో అట్లా ఇండియాస్ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, వీటిని బైలాటరల్ రిలేషన్స్ అంటారు. బై అంటే ఒక కంట్రీ తోటి, ఇండియా ఒక కంట్రీతో బైలాటరల్. ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, శ్రీలంక, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, ఇది ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్. మనకు సిలబస్ కాపీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నాడు. రీసెంట్ గా ఒక 10-15 days, ఒక 20 days బ్యాక్ ఎవరైనా ఇండియాకి వచ్చారు? ఎవరైనా ఫారెన్ డెలిగేట్స్, ఏ కంట్రీ వాళ్ళైనా? ఏమైనా ఐడియా ఉందా? ఒక్క 1 week బ్యాక్. ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్ చేసిన వాళ్ళకి తెలియాలి. నేను 2-3 days బ్యాక్ ఒక క్వశ్చన్ కూడా పెట్టిన అందులో. అంటే మీరు చదివేటప్పుడు ఇన్ కేస్ మీరు న్యూస్ పేపర్ అంటే లైక్ నేను ఏమంటున్నా అంటే కరెంట్ అఫైర్స్ లో అన్ని చదవకండి. ఎగ్జామినేషన్ యాంగిల్ ఏది ఇంపార్టెంట్ అదే చదవండి. అన్ని ఇంపార్టెంట్ కాదు కరెంట్ అఫైర్స్ లో. ఎక్కడ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈవెంట్స్ అన్నాడు కదా, ఇండియా G20 సమ్మిట్ కండక్ట్ చేసింది, బ్రిక్స్ సమ్మిట్ ఉన్నది, G7 ఉన్నది అని చెప్తా. మెసేజ్ తర్వాత G20 సమ్మిట్ ఉంది, బ్రిక్స్ సమ్మిట్ ఉంది, G7 సమ్మిట్ ఉంది, కాప్ సమ్మిట్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ సమ్మిట్స్ ఉంటాయి. G20 లో ఇండియా మెంబర్ కాదా? బ్రిక్స్ లో ఇండియా మెంబర్ కాదా? G7 లో ఇండియా మెంబర్ కాదా? వాడు క్వశ్చన్ ఎట్లా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ బ్రిక్స్ అని అడుగుతాడు. క్వాడ్ ఉంది అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. అంటే క్వశ్చన్ ఈవెంట్స్ అన్నాడు. ఈవెంట్స్ అంటే ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అది ఇండియా ఇన్వాల్వ్ అయితే మీరు పట్టించుకోరు. ఇప్పుడు G7 లో ఇండియా మెంబర్ కాదు, కానీ ఇండియా అక్కడికి వెళ్ళింది. సో అప్పుడు అలాంటి క్వశ్చన్ చూడాలి. ఇండియా యూరోపియన్ యూనియన్ ఉంటుంది. సో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ చదివేటప్పుడు రీసెంట్ ఒక 8-9 months లా ఇండియాకి వేరే కంట్రీస్ ఏమేమి అగ్రిమెంట్స్ జరిగినాయి? ఏమన్నా డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగిందా? ఎకనామిక్ అగ్రిమెంట్స్ ఏమైనా జరిగినాయా?
సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు రఫేల్ జెట్ ఫైటర్ ఐడియా ఉందా? ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చుకున్నాం మనం. ఇన్నర్ ఎప్పుడైనా రఫేల్ జెట్ ఫైటర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడతారు. అట్లా అట్లా మనం ఏదైనా కరెంట్ అఫైర్స్ చదువుతున్నామంటే ఇండియాస్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతున్నాయి చూడండి. అక్కడ సిలబస్ కాపీలో క్లియర్ గా అందుకే ఇచ్చండి ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్ అన్నాడు. సో అట్లా మన కంట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటేనే ఆ కరెంట్ అఫైర్, లేకపోతే స్కిప్ చేయండి, అక్కడే అవాయిడ్ చేసింది దాన్ని. ఎగ్జామ్ లా ఏ కంట్రీ వాళ్ళు వచ్చారని అడుగుతారని వాళ్ళ పేర్లు అయితే అడగడు ఎప్పుడు కానీ. ఇప్పుడు ఈ ఇయర్ 26 రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్ ఎవరు వచ్చారు చెప్తారా? ఏమైనా ఐడియా ఉందా చీఫ్ గెస్ట్ గా రిపబ్లిక్ డేకి? ఏమైనా ఐడియా ఉందా? జాన్ 26 కి ఈ ఇయర్ ఎవరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు? కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా జనవరి 2026 నుంచి చదవాల్సిందే. నోటిఫికేషన్ బిఫోర్ 5 months, నోటిఫికేషన్ తర్వాత 5 months. ఎగ్జామినర్ ఎప్పుడు యూరోపియన్ ప్రెసిడెంట్ వచ్చింది బ్రో. యూరోపియన్ యూనియన్. సో అంతే క్వశ్చన్స్ అంటే టెక్నికల్ నిన్న లెవెల్లో పంపించిన దాంట్లో ఉంది బ్రో. నిన్న మొన్న కరెంట్ అఫైర్ పంపించిన దాంట్లో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది అనుకుంటా, ఫస్ట్ సెకండ్. అవును, సో అట్లా ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఓకే. సో ఐఆర్ ని ఇట్లా చదవాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ని ఇట్లా చదవాలి. అర్థమైందా? ఓకేనా? ఇంకా క్లారిటీ ఇవ్వన్నా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని ఎట్లా చదవన్నా క్లారిటీ వచ్చిందా? అర్థమైందండి. ఇంకా మీకు ఇంకైనా క్లారిటీ ఇవ్వాలంటే చెప్పండి. ఎట్లా సండేనే కాబట్టి నేను సెషన్ తీసుకుంటా. ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే చెప్పండి. బ్రో ఇవన్నీ వద్దు బ్రో. మీరు ఎట్లా స్ట్రాటజీ ఫాలో అయ్యారో, మీరు ఎట్లా చేసారో అవే చెప్పండి. మీరు ఫాలో అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే మీరు వేసుకున్న టైం టేబుల్, మీరు వేసుకున్న ప్రిపరేషన్ అన్నీ చెప్పండి. లాస్ట్ 3 Group 1 లో నాకు స్కోర్ 101 వచ్చింది. ఇదే పేపర్, కానీ మాకు ఇంకా సిలబస్ ఎక్కువ ఉంటుంది Group 1 లో. మీకు కొంచెం సిలబస్ ఇంకా తక్కువ ఉంది. మా Group 1 ప్రిలిమ్స్ లో ఇదే సిలబస్ 150కి కన్సిక్యూటివ్ 3 times ప్రిలిమ్స్ జరిగింది. ఏం చేస్తే 100 దాటిచ్చినా నేను చెప్తా మీకు. ఏం చేస్తే ఎవ్రీ టైం కన్సిక్యూటివ్ 3 times ఎందుకు 100 జరిగిందని నేను చెప్తా నేను. సో స్టార్టింగ్ మనకు కరెంట్ ఈవెంట్స్, రీజనల్, నేషనల్ అన్నాడు కదా. నేషనల్ లో ఎగ్జాంపుల్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ తీసుకొచ్చిందా రీసెంట్ గా ఒక 5-6 months లా కొత్త స్కీమ్స్ అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ ఉంది. పిఎం కిసాన్ అనేది ఒక స్కీమ్ అన్నట్టు. ఇది 6,000 ఇస్తారు ఫార్మర్స్ కి ఎవ్రీ ఇయర్, 2,000 ఇన్స్టాల్మెంట్. ఇది ఒక స్కీమ్ అన్నట్టు. సో లాస్ట్ 6 months లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చిందా అంటే మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏం చదవాలంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొచ్చిందా లాస్ట్ 6 to 8 months లో? ఎవరిదో వాయిస్ వస్తుంది, అన్మ్యూట్ చేసుకోరా. ఓకే, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకొచ్చింది అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక ఆర్డర్ ఏమంటే అరే లాస్ట్ 8 months లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా చూడండి. ఎక్కడన్నా మీరు ఏం మంత్లీ మ్యాగజైన్ చదువుతారో ఏం చదువుతారో ఎక్కడైనా చూడండి. ఆ ఇనిషియేటివ్స్ అన్ని ఒకసారి నీట్ గా చదవండి. స్టేట్ విత్ తెలంగాణ, రీజనల్ అని ఇచ్చిండు. తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ June 2 రోజు రేవంత్ రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ అనుకుంటా ఇందిరా స్టార్ట్ చేసిండు. అక్కడ కూడా ఏమవుతారంటే బెనిఫిషరీస్ ఎవరు, ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నది, ఎన్ని lakhs ఇస్తారు, ఎక్కడ స్టార్ట్ చేసిండు. ఎందుకంటే సీఎం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా. ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ వెళ్ళి ఒక స్కీము, ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పటికైనా కాదు, ఏ ఎగ్జామ్ కైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కానీ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏమైనా స్కీమ్ లాంచ్ చేస్తుంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. సో ఇలాంటి న్యూస్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనకు సిలబస్ కాపీలో ఇంటర్నేషనల్ మెన్షన్ చేసింది కదా. ఈ ఇంటర్నేషనల్ ఏమొస్తుందంటే పిఎం మోడీకి ఏదో ఒక కంట్రీ హానర్ ఇస్తుంది. మీరు రీసెంట్ గా చూసి ఉంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా? రీసెంట్ గా పిఎం కి ఇట్లా అవార్డు వచ్చిన మనకు ఇన్స్టాగ్రామ్ లో మీరు స్క్రీన్స్ రోల్ చేస్తున్న కొద్దీ నేపాల్ కానీ, భూటాన్ కానీ, యుఎస్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఏదో ఒక హానర్ ఇస్తారు ఆర్డర్ లా. సో అట్లాంటి మళ్ళీ ఎగ్జాంపుల్ ఇండియా మెంబరే కాదు G7 లా, కానీ ఇండియాని పిలుస్తారు చీఫ్ గెస్ట్ గా. ఎందుకు? ఇండియా యునైటెడ్ నేషన్స్ లా పర్మనెంట్ మెంబరే కానే కాదు, నాన్ పర్మనెంట్ మెంబర్ 2 years చేసింది. ఎందుకు ఇండియా పర్మనెంట్ మెంబర్ రాలేకపోతే? అసలు ఈ యూఎన్ లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరు ఉంటారు? సో అట్లా ఇంటర్నేషనల్ అట్లా. సో మనకు సిలబస్ కాపీ మీకు అందుకే మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చిన కాంప్రహెన్సివ్ ప్లాన్ ఫర్ ఆస్పిరెంట్స్ అని చెప్పి మీరు ఆ డాక్యుమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి వర్డ్ చదవమని అందుకే నేను ఫస్ట్ ఇచ్చిన 4 days బ్యాక్. మీరు ఆ డాక్యుమెంట్ ఏదైతే మీకు క్లారిటీ వస్తుందని చెప్పి మీరు ఇప్పటికైనా రేపు నుంచి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టుకోర్రి. అరే కరెంట్ అఫైర్స్ చదివితే అవార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్
నేషనల్ లో పద్మ అవార్డ్స్ ఉన్నాయి. పద్మ అవార్డ్స్ ఐడియా ఉంది అందరికి? రీసెంట్ గా తెలంగాణ నుంచి ఎవరికి పద్మ అవార్డ్స్ ఇచ్చారు? క్వశ్చన్ ఎట్లా అడతారు తెలుసా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నాట్ అని అడుగుతాడు. నాట్ అని అడిగిన అనుకో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. నాట్ అని అడుగుతాడు. తెలంగాణ నుంచి ఎవరికైనా పద్మ విభూషణ్ వచ్చిందా, పద్మభూషణ్ వచ్చిందా, పద్మశ్రీ వచ్చిందా? మోస్ట్లీ పద్మ విభూషణ్ నుంచే క్వశ్చన్ ఉంటుంది. కన్నడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ నాట్ అంటాడు అక్కడ. సో మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మెయిన్ ఏం చేస్తారంటే బల్క్ ఒక మెటీరియల్ ఉంటుంది, మంత్లీ 150 పేజెస్ ఉంటుంది. 10 months చదివితే 1500 పేజీలు అవుతుంది. అడిగే క్వశ్చన్లు 15 క్వశ్చన్లకు 1500 పేజీలు అవుతారా? గుర్తుంటాయి అసలు? అర్థమవుతుందని చెప్తున్న పాయింట్. చాలా మంది ఏం చేస్తారంటే ఒకటే ఈ రోజు నుంచే చెప్తున్నా, మీరు ఈ రోజు నుంచైనా న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోర్రి. ఒక 30 minutes పడుతుంది అంతే. ఒక న్యూస్ పేపర్ ఇవ్వడానికి 30 minutes పడుతుంది అంతే. నేనేం మిమ్మల్ని ఎడిటోరియల్ అనలైస్ అవన్నీ ఏమనట్లేదు. ఆ హిందూ అయినా ఈనాడు పేపర్ ఓపెన్ చేసి జస్ట్ ఆ గవర్నమెంట్ స్కీమ్స్ కు ఇంటర్నేషనల్ ఏజెన్సీ చిన్న చిన్న ఉంటాయి, ఆ చిన్న చదవండి అంతే. నోట్ డౌన్ కూడా వేయకండి, జస్ట్ చదవండి అంతే. అంతేగాని ఒక యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ వింటే వాడు చేసే అనాలిసిస్ మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీ అనాలిసిస్ ఎట్లా తెలవాలి నాకు? ఒక కాంటెక్స్ట్ ని మీ అనాలిసిస్ మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? రేపు ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయినప్పుడు మీ దగ్గరకు సడన్ గా సిచ్యువేషన్ వస్తుంది, మీరు ఎట్లా డిసిషన్ మేకింగ్ నేర్చుకుంటారు? ఆ డిసిషన్ మేకింగ్ రావడానికి న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్ చదివితేనే అనాలిసిస్ జరుగుతుంది. ఆ అనాలిసిస్ జరిగినప్పుడు డిసిషన్ మేకింగ్ తొందర వస్తుంది. మనకి ఏమైపోయిందంటే యూట్యూబ్ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్ పెడతాడు, నేను అది ఇంటా నోట్ డౌన్ చేసుకుంటా. ఓ 1000 పేజీలు అవుతుంది, 10 మార్కులకు 1000 పేజీలు అవుతా, గుర్తురాదు. ఎగ్జామ్ వల్ల ఎవరికైనా అంతే, ఇప్పుడు నాకైనా మీకైనా అంత బల్క్ కంటెంట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోలేము. కానీ నేనేం చేస్తా తెలుసా? మీకు డైలీ 10 questions ఇస్తాను నేను. మంత్లీ 300 అవుతున్నాయి. ఆ 300 questions అయినా కొంచెం మంచిగా చేయండి. ఈ రోజు నుంచి అయినా, June 1st నుంచి అయినా. ఎగ్జామినర్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ బిఫోర్ 3 months, నోటిఫికేషన్ ఆఫ్టర్ 3 months ఎక్కువ క్వశ్చన్స్ అడతాడు. గత లాస్ట్ నేను Group 1 Group 2 చూసిందా చూస్తే క్వశ్చన్స్, మ్యాథ్స్ క్వశ్చన్స్ నోటిఫికేషన్ బిఫోర్ 3 months, నోటిఫికేషన్ ఆఫ్టర్ 3 months అడుగుతుంది క్వశ్చన్స్. మ్యాథ్స్ మాక్సిమం ఇవి దాటిపోవట్లేదు. ఇప్పుడు 15 లో మీరు 12 questions చేయగలుగుతారు అంటే ఒక 200 పేజీలల్లో అది మంచి అవుట్కమే. కానీ 1500 పేజీలు అది 10 క్వశ్చన్ ఏరియాలో అవుట్కమ్ ఏముందల్లా? అర్థమవుతుందని చెప్తున్న పాయింట్. నేను చెప్పింది అర్థమవుతుందా? సో కరెంట్ అఫైర్స్ కి రిసోర్స్ లిమిట్ చేసుకోర్రి. ఎంత తక్కువ అంటే అంత తక్కువ. ఎగ్జామ్ కి ఎంత అవసరం అంతే. ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు. మీకు ఇంపార్టెంట్ అనిపించింది ఎగ్జామినర్ కి ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోర్రి. మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో మీరు చూస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరు ఏమేమో కరెంట్ అఫైర్స్ చదువుకొని పోయారు, వాడు నోబెల్ ప్రైజ్ మీద క్వశ్చన్ అడిగాడు. సో మనకు ఇంపార్టెంట్ అనిపించింది ఎగ్జామినర్ కి ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోర్రి. మనం ఎట్లుంటాం తెలుసా? ఒక మ్యాగజైన్ చదువుతాం, అలాగే క్వశ్చన్స్ రాకపోతే వచ్చి బ్లేమ్ చేస్తాం టీఎస్పీఎస్సీని. అరే నీ లెక్క లేదో క్వశ్చన్స్ రాలే అని చెప్పి. ఎక్కడైనా టీఎస్పీసీ వెబ్సైట్ లో చెప్పిందా మీరు ఈ మ్యాగజైన్ లెక్క లేకపోతే క్వశ్చన్స్ ఇస్తాను నేను? ఎక్కడ ఉండదు. యాజ్ ఏ ఆస్పిరెంట్ గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని చదువుకొని పోవడం మన రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేయాలి. మనకు పేపర్ ఎట్లయినా అడుగుతాడు. ఇప్పుడు నేను మార్నింగ్ ఒక తమ్ముడు అంటుండు, అన్న మాకు Group 1 లెవెల్ అవసరం లేదన్న, 1 line సరిపోతుంది అంటే. టీఎస్పీఎస్ ఎక్కడ అని చెప్పిందా మీకు 1 line క్వశ్చన్ అడుగుతా అని చెప్పి? ఎక్కడన్నా ఎక్కడ చెప్పలేదు. వాళ్ళ ఇష్టం, ఎగ్జామినర్ డిస్క్రిప్షన్ అది. నేను ఎట్లయినా అడుగుతా, నా ఇష్టం అది. మీరు అన్ని విధాలుగా ప్రిపేర్ అయిపోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సపోజ్ కి 1 line క్వశ్చన్ అడగలేదు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగింది, 1 only, 1 2 only, 1 3 only అడిగింది. అప్పుడు ఏం చేస్తారు ఎగ్జామ్ వల్ల? ఏం చేస్తారు అప్పుడు ఎగ్జామ్ వల్ల? ఎవరిని బ్లేమ్ చేస్తారు? మీకు ఇంకా ఎగ్జామ్ వచ్చేసి October 6th నుంచి October 15th మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది. యాజ్ పర్ అఫీషియల్ కన్ఫర్మ్ సోర్సెస్ ప్రకారం October 6 to 15 మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది. ఈ రోజు నుంచి 120 days ఉంది మీకు. 120 days మీ ఎవ్రీడే నేను ఆ ప్లాన్, ఇప్పుడు సరే ప్లాన్ తర్వాత కూడా కానీ. సో అట్లా కరెంట్ అఫైర్స్ చదువుకోండి. బల్క్ మెటీరియల్ చేంజ్ చేయకండి. మంత్లీ మ్యాగజైన్స్ మీద తక్కువ అంటే తక్కువ టైం పెట్టుర్రి. మీరు ఎంత ఏదైనా గుర్తుండవు, మర్చిపోతారు. ఎందుకంటే మీ టెక్నికల్ కోర్ సబ్జెక్ట్ చాలా హెవీ ఉంటుంది మీది. సో అట్లా నేను అందుకే మీకు అట్లా ఇబ్బంది అవ్వద్దని చెప్పి డైలీ 10 questions ఇస్తున్నా. ఇమేజ్ రూపంలో మళ్ళీ ఒక 10 concepts ఇస్తున్నా. మీరు అటు ఇటు బ్యాలెన్స్ అవుతుందని చెప్పి. అది కూడా డిన్నర్ తర్వాత మీరు బ్యాలెన్స్ చేసుకుంటారని చెప్పి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయినా? థర్డ్ టాపిక్ వెళ్ళనా? ఓకే. థర్డ్ టాపిక్ వచ్చేసి సిలబస్ కాపీలో జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. మళ్ళీ సిలబస్ కాపీలో క్లియర్ చూడండి, జనరల్ సైన్స్
ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. జనరల్ సైన్స్ అంటే బయాలజీ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది. ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు కానీ ఒక కరెంట్ ఇయర్ మెన్షన్ చేయలేదు. 1950 నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఇండియా అచీవ్మెంట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకు అక్కడ. వాడు సిలబస్ కాపీలో నీకు ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు కానీ రీసెంట్లీ అనలేదు. మళ్ళీ చెప్తున్నా, సిలబస్ కాపీలో క్లియర్ ఎందుకు ఏదన్నట్టు అందుకే అన్నా. సిలబస్ కాపీలో జనరల్ సైన్స్ ఇచ్చేసి పక్క పొంటి ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. ఎప్పటి నుంచి అని చెప్పి మెన్షన్ చేయలేదు. అర్థమవుతుందా? రిప్లై ఇస్తారా? నేను మీకు సిలబస్ కాపీని ఎందుకు అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా, ఎందుకని కూడా చెప్తా. ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పి మాకు కూడా గ్రూప్ 1 లో ఉంది. వాడు ఏం చేసిండంటే 1970, 1980s ఇచ్చిండు. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తా పాటు. ఇప్పుడు సిలబస్ కాపీలో ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది సిలబస్ కాపీలో. గ్రూప్ 1 థర్డ్ టైం ప్రిలిమ్స్ లో ఏం చేసిండంటే, మీకు ఐడియా ఉంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని 1980లో ఏపీజే అబ్దుల్ కలాం పిఎస్ఎల్వి రాకెట్ లాంచ్ చేయడం కానీ, రామన్ ఎఫెక్ట్ కానీ అని కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడు 1970, 1980s అడిగిండు. రీసెంట్ అడగలేదు కరెంట్ క్వశ్చన్స్ లో. సిలబస్ కాపీలో మనకు ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నాడు. సో మనకు ఇస్రో స్టార్ట్ అయినప్పటి నుంచి రీసెంట్ వరకు అచీవ్మెంట్స్ అన్ని తెలిసి ఉండాలి మనకు. ఒక ఓవర్ వ్యూ ఇస్తా ఖచ్చితంగా. 1970 న్యూక్లియర్ కూడా అడిగిండు బ్రో అప్పుడు. అదే గ్రూప్ 1 లో అడిగిండు, అందుకే చెప్తున్నా. ఎందుకంటే సో 1970 అందుకే న్యూక్లియర్ అడిగిండు, శాటిలైట్ ఎరా కూడా అడిగిండు బ్రో అప్పుడు. అదే నేనేమంటున్నా. సో దానికి ఒక లిమిట్ అంటూ లేదు, వాళ్ళ ఇష్టం. నేను అవన్నీ కంపైల్ చేసి ఇస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో నేను ఖచ్చితంగా అన్ని మెటీరియల్ ఇచ్చేస్తాను, నేను ఏది మిస్ చేయను. నేను అందుకే ఏం చేసిన ఈ టాపిక్ మీద 10 టెస్ట్లు పెట్టిన నేను. ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్, ఇప్పుడు మీ ఏడబ్ల్యూ టెస్ట్ సిరీస్ లో జిఎస్ లో ఈ ఇండియాస్ అచీవ్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని విధాలుగా నేను టెస్ట్లు పెట్టిన. 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో నేను అన్ని కవర్ చేసిన కాంప్రహెన్సివ్ గా. అంటే లైక్ ఇండియాస్ అచీవ్మెంట్స్ రీసెంట్ ఉన్నాయి, చంద్రయాన్ ఉందా, మంగళయాన్ ఉందా, ఆదిత్య L1 ఉందా, శుక్రయాన్ ఉందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేసిన. ఎడ్యుకేషన్ శాటిలైట్స్ ఏంటి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏంటి, డిఫెన్స్ పరంగా శాటిలైట్స్ ఏంటి, అట్లా చదవడం కంటెంట్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎగ్జామినేషన్ యాంగిల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 30 క్వశ్చన్స్ మెన్షన్ చేసిన. మొత్తం 300 క్వశ్చన్స్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ ఎస్ఎన్టీ మీదనే ఉన్నాయి. మీకు అందులో ఓవర్వ్యూ కవర్ అయిపోతుంది. అయినా కూడా మీకు చిన్న ఒక బేస్ మెటీరియల్ ఇస్తా, అసలు ఇండియాస్ అచీవ్మెంట్ ఏమున్నాయని చెప్పి. సో మీరు ఆ టెస్ట్లు రాస్తే మీకు మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. అవి దాటి కూడా క్వశ్చన్స్ పోవు, ఎందుకంటే నేను చాలా కాంప్రహెన్సివ్ అన్ని చూసినాకనే ఇచ్చిన క్వశ్చన్స్ కూడా. అట్లా ఇండియాస్ అచీవ్మెంట్ ఉంటుంది. తర్వాత ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్యూర్లీ స్టాటిక్. ఎగ్జామినేషన్ లో మోస్ట్లీ అక్కడక్కడ 3-4 క్వశ్చన్స్ అడిగితే విటమిన్స్ అడుగుతాడు, బ్లడ్ అడుగుతాడు, లేకపోతే న్యూట్రిషన్ అడుగుతాడు మోస్ట్లీ. ఫిజిక్స్ అడిగినాకో లైట్ కానీ, సౌండ్ కానీ, మ్యాగ్నెటిజం కానీ. కెమిస్ట్రీ అడిగితే యాసిడ్స్ అండ్ బేసెస్ కానీ, ఆర్గానిక్ మోస్ట్లీ అంటే అడిగిందల్లా. ఈ టాపిక్ కి మోర్ దాన్ 10 క్వశ్చన్స్ అయితే దాటిపోవు, సరిపోతే 10+12 అంతే. ఎక్కువ దాటి అడిగాడు క్వశ్చన్స్. ఎగ్జామినర్ ఏం చేస్తుందంటే వీళ్ళు టాపిక్ స్కిప్ చేస్తారని చెప్పి ప్రతి టాపిక్ కి 10 క్వశ్చన్స్ అడుగుతుండు. దానివల్ల ఏమవుతుందంటే అన్ని కవర్ అయిపోతున్నాయి. సో నువ్వు ఏ ఒక్క టాపిక్ విడిచిపెట్టినా కూడా 10 మార్క్స్ అంటే కథం, ఇక ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అట్లా ఏ టాపిక్ స్కిప్ చేయకూడదు మనం. మీకు జనరల్ సైన్స్ మీద యాప్ లో టెస్ట్ సిరీస్ లో 38 టెస్ట్ ఉన్నాయి. 10 వచ్చేసేమో ఎస్ఎన్టీ ఇండియాస్ అచీవ్మెంట్స్, బయాలజీ 12 ఉంటాయి, కెమిస్ట్రీ 9 ఉంటాయి, ఫిజిక్స్ 8-7 ఉంటాయి. సో మీకు కాంప్రహెన్సివ్ గా మొత్తం బయాలజీ ఇన్ అండ్ అవుట్ కవర్ చేసిన నేను. అది కూడా బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ వేసుకున్నా, సిబిఎస్ఈ వాళ్ళది. సో మీకు ఎక్కడ ఏం మిస్ కావు. ఇండియాస్ అచీవ్మెంట్ కి అయితే నేను నా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యూపీఎస్సీ ఉన్న మెటీరియల్ తీసుకుని క్వశ్చన్స్ చేసిన, ఎందుకంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా రేపు మిస్ అవ్వద్దని చెప్పేసి. సో అది సరిపోతుంది అక్కడ. ఇదైతే క్లియరా ఇండియాస్ అచీవ్మెంట్ జనరల్ సైన్స్? ఓకేనా? ఏమైనా స్పీడ్ అనిపిస్తుందా, లేకుంటే కొంచెం మీరు నాకు చెప్తే నేను స్లోగా, అంటే నాకు కూడా ఇంత పెద్ద సెషన్ ఫస్ట్ టైం ఇది, ఇంత డైరెక్ట్ మాట్లాడుతున్నాడు క్యాంపస్ లో. లేదు ఓకే బ్రో, కదా? మంచిగా ఉంది. ఓకే ఓకే. ఓకేనా? సరే, ఇక 4th టాపిక్ వెళ్దాం. మళ్ళీ 3 టాపిక్స్ అయిపోయినాయి, 4th టాపిక్ వెళ్దాం. 4th టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ అని ఇచ్చిండు. చూసిరా సిలబస్ లో? సిలబస్ కాపీలో 4th టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ. ఏముంటాయి చెప్పు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే?
ప్రతిదీ ఇష్యూ. ఇప్పుడు ఏది అసలు మన ఏది ఇప్పుడు సిలబస్ కాపులో సింపుల్ గా వాడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అన్నాడు, అలా ఏ ఇష్యూ మన ఏది అసలు ఎట్లా పట్టుకోవాలి మనం ఎగ్జామినేషన్ యాంగిల్ ఎట్లా మనకు ఎన్విరాన్మెంట్ ఇష్యూ అంటే ఇప్పుడున్న మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎట్లా అసలు ఏది మనం ఏది చదవాలి అందులో చిన్న టాపిక్ ఇచ్చేసిండు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని జస్ట్ సింపుల్ ఇట్లా ఇచ్చేసిండు. మీకు రీసెంట్ గా రామ్సార్ సైట్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ ఎక్కడైనా న్యూస్ లో కనబడ్డదా ఎప్పుడైనా మీరు కరెంట్ అఫైర్స్ వినేటప్పుడైనా లేకపోతే ఎక్కడైనా చూసారు ఎప్పుడన్నా రీసెంట్ గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో ఎక్కడైనా రీసెంట్ మీకు ఇప్పుడు తెలిసిన ఇష్యూస్ చెప్పండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఇప్పుడు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఉంది, ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ ఒక ఇష్యూ. హీట్ వేవ్స్ ఉన్నాయి, హీట్ వేవ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కిందకి వస్తుందా రాదా? డిజాస్టర్ కిందకి వస్తుందా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కిందకి వస్తుందా? అంటే ఒక టాపిక్ నీకు సెగ్రిగేట్ చేసేటప్పుడు ఏమొస్తాయి ఎన్విరాన్మెంట్స్ లా? క్లైమేట్ చేంజా, గ్లోబల్ వార్మింగా, డిఫారెస్టేషనా, సీ లెవెల్ రైజా, లేకుంటే పొల్యూషనా? మనం ఆ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ చదివేటప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు రామ్సార్ సైట్స్ ఉన్నాయి, మ్యాంగ్రూవ్స్ ఐడియా ఉంది కదా, ఎవరన్నా కోస్ట్ ఏరియాకి వెళ్ళి ఉంటే మ్యాంగ్రూవ్స్ ఐడియా ఉంది కదా, ఇప్పుడు విన్నారా మ్యాంగ్రూవ్స్? మనకు మ్యాంగ్రూవ్స్ అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? ఎవరన్నా కోస్టల్ ఏరియా వెళ్ళి ఉంటే మ్యాంగ్రూవ్స్ ఉంటాయి అక్కడ. సో అట్లా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కాప్ సమ్మిట్స్ అని జరుగుతాయి, కాప్ 30, కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ అంటారు, కాప్ 29 అని చెప్పి. ఇప్పుడు ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని ఉన్నది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉన్నది. ఎందుకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, లైక్ టైగర్ లాంటి కొన్ని నేషనల్ యానిమల్స్ ఉన్నాయి కదా, అట్లా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. సో నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమేమి ఫోకస్ చేయాలని కూడా ఉంది. రేపు మీరు ఎగ్జామ్ లో రేపు లైక్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అది ఏదైతే మీకు ఇచ్చిందో అది పక్కన పెట్టుకోరు. అది లేకపోయింది ఒకటి ఆటోమేటిక్ గా కరెంట్ అఫైర్స్ స్కిప్ చేసి పారేరు, అది చదువుకురు మళ్ళీ మీరు టైం వేస్ట్ అక్కడ. కరెంట్ అఫైర్స్ లో ఏం స్కిప్ చేయడమో రావాలి ఫస్ట్ ఖచ్చితంగా, లేకపోయింది అనుకో బల్క్ అయిపోతుంది, మీరు ఏమి గుర్తుండవు లాస్ట్ మళ్ళీ అసలు ఏది అవుతున్నా కూడా అర్థం కాదు మళ్ళీ. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు చాలా సెలెక్టివ్ గా చదువుర్రి, ఎంత సెలెక్టివ్ అంటే అంత సెలెక్టివ్. నేను ఆల్రెడీ మీకు ఎంసీక్యూస్ రూపంలో డైలీ కవర్ చేస్తున్నా, మ్యాథ్స్ కవర్ చేస్తున్నా. సో మీరు మ్యాథ్స్ కరెంట్ అఫైర్స్ ని అట్లా పెట్టుకోరు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఐడియా ఉందా? మేము మన ఎవ్రీ ఇయర్ న్యూస్ లో వస్తుంటాం ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పెరిగింది, ఎయిర్ పొల్యూషన్ పెరిగింది అని చెప్పి. ఎన్విరాన్మెంట్ థీమ్ చెప్తారా నాకు ఒకసారి? మొన్న ఎన్విరాన్మెంట్ థీమ్ చెప్తారా ఒకసారి నాకు? ఎన్విరాన్మెంట్ జూన్ 5 థీమ్ చెప్తారా? కరెంట్ అఫైర్స్ చేసిరు కదా 10 క్వశ్చన్స్, థీమ్ ఏంటిది అసలు? జూన్ 5 ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటిది? జూన్ 5 ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటిది? క్వశ్చన్ అదే అడుగుతాడు, సింపుల్ క్వశ్చన్ ఎగ్జామ్ లో. అందుకే అంటున్నా కరెంట్ అఫైర్స్ మీరు చేసేటప్పుడు ఆ 10 క్వశ్చన్స్ చేసిన తర్వాత నేను మీకు పీడిఎఫ్ కూడా ఇస్తున్నా చదవడానికి, మీరు ఇబ్బంది పడతారని చెప్పి నేను పీడిఎఫ్ షేర్ చెప్తున్నా మీకు. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ ద నేచర్ అనేది ఉంటది కదా, ఫర్ ద క్లైమేట్. ఓకే, కొంచెం అలాంటి ఇంపార్టెంట్ డేస్ గుర్తుపెట్టుకోర్రి. February 2 వెట్లాండ్స్ డే, వరల్డ్ వెట్లాండ్స్ డే. June 5 ఎన్విరాన్మెంట్ డే. కొంచెం అలాంటి థీమ్స్ కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇండియాలో ఎన్విరాన్మెంట్ పాలసీస్ ఉంటాయి, ఇవన్నీ నేను ఆల్రెడీ టెస్ట్ సిరీస్ లో కవర్ చేసిన, మీరేం వరి కాకండి. నేను ప్రతి చెప్పే టాపిక్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద 17 టెస్ట్లు ఇచ్చిన నేను, ఒక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీదనే. ఒక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్న టాపిక్ మీదే నేను 17 టెస్ట్లు పెట్టిన. 30 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి దానిలో. మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలు పెడితే అడ్వాన్స్ వరకు ఉంటాయి క్వశ్చన్స్. 30లో ఈజీ ఉంటాయి, మీడియం ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి. అంటే నేను ఎందుకు టెస్ట్ సిరీస్ చేసి ఎందుకు అంటున్నా అంటే మీరు ఇప్పుడు ఉన్న టైంలో బుక్స్ తీసుకొని చదివేంత టైం లేదు ఇప్పుడు మీకు. నేను అందుకే మీకు చదవడం ఇంత టైం లేదని చెప్పి టెస్ట్ రూపంలో మీరు ఆ టెస్ట్ నేర్చినప్పుడే కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నేను కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన, అందుకే నేను అట్లా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని కవర్ చేసిన. అందుకే నేను మీకేం అందుకే చెప్తున్నా, స్టార్టింగ్ నుండి నేను ఆల్రెడీ టైం టేబుల్ స్టార్ట్ చేసిన. టెస్ట్ రాయండి అని ఎందుకు అంత చెప్తున్నా అంటే మీరు ఎంత ఏదైనా టెస్ట్ రాయకపోతే రేపు ఎగ్జామినేషన్ అలా స్ట్రాటజీ తెలియదు, మీకు అర్థం కాదు. సడన్ గా క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ ఎట్లా ట్యాకిల్ తెలియదు. ఇప్పుడు మనకు ABCD 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు కింద 1 2 1 2 3 1 3 ఓన్లీ 1 2 3 4 ఓన్లీ అని క్వశ్చన్ ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినాకో మీరు డైరెక్ట్ ఎగ్జామ్ వాళ్ళు అటెంప్ట్ చేస్తాను మాత్రం అప్పుడప్పుడే చేయలేరు. దానికోసం నేను క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా ఈ మోడల్ ఉంది, ఈ మోడల్ ఉంది,
మళ్ళీ ఓన్లీ 1 లైన్ క్వశ్చన్స్ కూడా ఇచ్చిన. అంటే రేపు ఎగ్జామినేషన్ లో మీకు 150 క్వశ్చన్స్ లా రీజనింగ్ తీసేస్తే ఎట్లా క్వశ్చన్స్ అడిగినా చేయడం రావాలి మనకి. అంతేగాని 1 లైన్ క్వశ్చన్స్ ఇచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేసి అబ్బా ఈజీ అట్లయితే వద్దు నాకు. ఎందుకు చెప్పన్నా, తెలంగాణలో ఏ ఎగ్జామ్ రాయండి మీరు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, SI, HMWS, రేపు ఏ ఎగ్జామ్ రాయరు, ఇదే సిలబస్ ఉంటుంది. GS కి, జనరల్ స్టడీస్ కి, తెలంగాణలో అన్ని ఎగ్జామ్స్ కి కామన్ సిలబస్. మీరు ఇప్పుడైనా కూడా చదివేటప్పుడు ఆగమానం చదవకుండా చదివిన కాడికి మంచిగా. ఎందుకు చెప్పన్నా, నెక్స్ట్ SI రెడీ ఉంది, గ్రూప్ 1 రెడీ ఉంది, గ్రూప్ 2 అన్ని రెడీ ఉన్నాయి, HMWS ఉంది, రేపు మీ AWN ఇరిగేషన్ అండ్ డిపార్ట్మెంట్ కూడా రెడీ ఉంది నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. సో మీరు అందుకే చదివేటప్పుడు ఏదో తొందరపడి ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అవుతాం కాకుండా మీకు నేర్చుకునే కాన్సెప్ట్ రేపు అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యేదంగా నేర్చుకోరు. ఏదో హరి చేసి ఏం అంటే ఎటు కాకుండా అయితే చేయకండి. అట్లా చదివిన కాడికి నీట్గా చదవండి. నేను ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటే టాపిక్ ఇచ్చిన, 4 పేజీలు ఉంటుంది, 25 MCQs ఉంటాయి, మోడర్న్ హిస్టరీ కూడా 25 MCQs ఉంటాయి. చిన్న టాపిక్ ఇచ్చిన, దానికి నోట్స్ కూడా అందుకే ఇచ్చిన. మీరు చదవండి, నోట్స్ ఇవ్వండి, అంతే సరిపోద్ది. ఎక్కువే వద్దు, ఇంకా మీకు అంత మించి సరిపోదు. ఇంకా అంతే, అది దాటి క్వశ్చన్స్ రావు. ఎందుకంటే అంత కండెన్సేషన్ మీకు మెటీరియల్ ఇచ్చిన నేను. లేదు మాకు ఇంకా బల్క్ కావాలి మీరు అంటే బల్క్ కూడా ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ సెగ్రిగేట్ చేసే ఎంత అవసరం, 7 వరకు అవసరం అని చెప్పి మీకు నోట్స్ ఇస్తున్నాను నేను. సో ఆ డాక్యుమెంట్ లో ఎన్విరాన్మెంట్ చూసేటప్పుడు క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ చూడుర్రి, ఎయిర్ వాటర్ పొల్యూషన్ చూడుర్రి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ చూడుర్రి, ఎన్విరాన్మెంటల్ పాలసీస్ చూడుర్రి. ఇండియా ఎక్కడైనా అగ్రిమెంట్స్ చేసుకుందా ఎన్విరాన్మెంట్ పరంగా? మీకు నెట్ జీరో ఐడియా ఉందా? నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పి న్యూస్ లో చూసి ఉంటారు. ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ ఎప్పుడు పెట్టుకుంది? 2030, 2040, 2070? కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకు, UNFCCC అని చెప్పేసి, IUCN అని చెప్పేసి కొన్ని ఆర్గనైజేషన్ ఉంటాయి. అవి కూడా నేను టెస్ట్ సిరీస్ లో ఇంక్లూడ్ చేసిన. మీకు మ్యాథ్స్ అన్ని కవర్ అయిపోతే ఏడం మిస్ అయినా కూడా నేను దానికి నోట్స్ ఇస్తాను నేను మళ్ళీ. సో ఇట్లా అడిగేదే 3-4 క్వశ్చన్స్ అడుగుతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద అడిగే క్వశ్చన్ 3 నుంచి 5 ఎక్కువ అడగడు, 3 నుంచి 5 క్వశ్చన్లు అడుగుతాడు. 3 నుంచి 5 క్వశ్చన్లకు ఇంత బల్క్ సిలబస్ లో ఏం చేయనో తెలియదు ఫస్ట్ అందరికి. అందుకే సెలెక్ట్ గా చేయరు అని చెప్తున్నా. మీరు ఫోకస్ చేసేటప్పుడు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అయిన కరెంట్ అఫైర్స్ ఏమైనా చూడండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే చూడండి, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్, వైల్డ్ లైఫ్ అంటే లైక్ రీసెంట్ నేషనల్ పార్క్స్ ఏమైనా వచ్చినాయా, వైల్డ్ లైఫ్ సాంచురీస్. ఇప్పుడు మీకు చీతా ఐడియా ఉందా? కూనో నేషనల్ పార్క్ లాస్ట్ ఇయర్ న్యూస్ లో ఎవరైనా ఐడియా ఉందా? కూనో నేషనల్ పార్క్ గుజరాత్ లో ఉంటది. అంటే ఇలాంటి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యిండు. సో అలాంటి ఇంపార్టెంట్ అన్నట్టు. ఎక్కడైనా PM ఇన్వాల్వ్ అవుతుండో, మన స్టేట్ సీఎం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోర్రి. రీసెంట్ రామ్సార్ సైట్స్ పెరిగిన, నేషనల్ పార్క్స్ యాడ్ అయినా, సో అలాంటి చిన్న క్వశ్చన్సే, కానీ అవే ఇబ్బంది పెడతాయి ఎగ్జామ్ వల్ల. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ సిలబస్ కాపీలో ఉండడానికి ఇవి. ఓకే, క్లియర్ అయిందా ఇక్కడికి? ఇంకేమైనా డౌట్ ఉంటే క్లియర్ అడగండి, బ్రో, మెల్లనే. క్లియర్. ఓకేనా? అంటే నేను మరీ అంత ఇన్ డెప్త్ ఎందుకు చెప్తున్నా అంటే రేపు క్వశ్చన్ డెప్త్ ఎట్లా వచ్చినా కూడా చెప్తలేరు, రేపు ఫస్ట్ అర్థమైంది బ్రో. మనకి ఏంటంటే స్టార్టింగ్ చెప్పుకుంటూ పోతున్నారు. మనకు సిలబస్ కాపీలో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, టాపిక్స్ ఎట్లా ఏదైనా ఫస్ట్ తెలిస్తే సగం క్లారిటీ ఆనే వచ్చేస్తుంది. మనకు సిలబస్ కాపీ తీసుకున్న తర్వాత ఒక్కొక్క టాపిక్ ని ఎట్లా అప్రోచ్ తెలిసింది అనుకో, మీ టైం మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. అందుకే 4 hours పెట్టిన మీకు జనరల్ స్టడీస్ కి, మోర్ దాన్ 4 hours ఇవ్వలేదు నేను. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నాడు సిలబస్ కాపీలో. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ అన్నాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి PM హెడ్ ఉంటాడు, దీనికి CM హెడ్ ఉంటాడు, దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడ్ ఉంటాడు. అంటే మళ్ళీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి, న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి. మీకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఐడియా ఉందా? మిథైల్ ఐసోసైనేట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. అది న్యాచురల్ డిజాస్టర్స్ అంటే సైక్లోన్స్, ఫ్లడ్స్, సునామీ, ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్. సో ఆడేమన్నాడు సిలబస్ కాపీలో, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ అన్నాడు. క్లియర్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏపీలో సైక్లోన్ వచ్చింది అనుకుందాం, ఏపీ కోస్ట్, ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లో, తమిళనాడు కాదు కానీ ఏపీ చూసుకుందాం, ఏపీ ఒడిశా తీసుకుందాం. మన క్వశ్చన్ ఎట్లా అవుతుందో తెలుసా? ద టర్మ్ సైక్లోన్ కు పేరు ఉంటుంది. ఎగ్జాంపుల్ హుదూద్ తుఫాన్ ఉంది, ఎగ్జాంపుల్ హుదూద్ తీసుకోర్రి. దీనికి ఎవరు పేరు పెట్టారని అడుగుతాడు. సైక్లోన్స్ కి ఒక నేమింగ్ ఉంటుంది, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, సైక్లోన్స్ పేర్లు పెడతారు. లేకపోతే సైక్లోన్ ని డివైడ్ చేసి ఒక 4 సైక్లోన్లు పేర్లు ఇస్తాడు. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4. సైక్లోన్ యాస్,
సైక్లోన్ హుదూద్, అట్లా ఒక 4 సైక్లోన్ పేర్లు ఇచ్చి ఇక్కడ ఇటు సైడ్ ఏమి ఇస్తారంటే సివియరా, వెరీ సివియరా అని చెప్పించి కింద ఆప్షన్స్ A1, B2, C3 అని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు. అంటే క్వశ్చన్స్ నేను చెప్తున్నా, అడిగే విధానం చెప్తున్నా నేను. డిజాస్టర్ లేకుంటే సింపుల్ ఎట్లా తెలుసా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ హెడెడ్ బై, ఆప్షన్ లో PM, హోమ్, డిఫెన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్ అడగాలంటే భోపాల్కి ఇప్పుడు రీసెంట్ గా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏమైనా జరిగినాయా? రీసెంట్ గా ఒక 1 year లో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏమైనా జరిగినాయా మీకున్న ఐడియాలల్లా? రీసెంట్ గా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏమైనా జరిగినాయా మీకు గుర్తున్నదల్లా? ఒక 1 year లో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏమైనా జరిగినాయా? న్యాచురల్ డిజాస్టర్స్ అయితే సింపుల్ గా గుర్తుపెట్టుకోరు, సైక్లోన్స్, ఫ్లడ్స్, సునామీస్ ఎట్లా లేవు, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎవరైనా న్యూస్ చూసి ఉంటే కేరళలో సపోజ్ కు ఇది ఒక మౌంటైన్ అనుకోర్రి, ఇది ఒక ఇట్లా మౌంటైన్ అనుకోర్రి, ఇక్కడ ఒక విలేజ్ ఉంది, ఇక్కడ ఒక విలేజ్ ఉంది. వెస్టర్న్ ఘాట్స్ లా రెయిన్ఫాల్ ఇట్లా పడుతుంది అన్నట్టు. హెవీ రెయిన్ఫాల్ పడడం వల్ల ఇక మడ్ అంతా మొత్తం కూలిపోయి ఈ విలేజ్ మొత్తం కొట్టుకుపోయింది కేరళలో. లాస్ట్ ఇయర్ న్యూస్ చూసి ఉంటే మీరు, ఈ మడ్ అంతా వచ్చి ఈ వాటర్ తో ఈ మడ్ అంతా వచ్చి మొత్తం విలేజ్ వెళ్ళిపోయింది. అసలు 60 మంది అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా తెలియదు. వాటిని ల్యాండ్ స్లైడ్స్ అంటారు. క్లౌడ్ బస్ట్ అని వింటాం. మీకు 2020లో ఎవరైనా హైదరాబాద్ ఉంటే ఐడియా ఉందో లేదో, 2020 అక్టోబర్ లో సడన్ గా క్లౌడ్ బస్ట్ అయింది. ఒకటేసారి ఎంత వర్షం పడ్డదంటే అసలు హైదరాబాద్ హుసేన్ సార్ లెవెల్స్ ఒకటేసారి దగ్గరికి వచ్చేసినాయి అక్టోబర్ 2020లో. మీరు ఉత్తరాఖండ్ లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఒక కాల్ వస్తుంది, ఒక్క 1 minute, కొంచెం ఒక్క నిమిషం. హలో, ఓకేనా? డిజాస్టర్ మేనేజ్మెంట్ అర్థమైందా? అంటే నేను చెప్పింది ఒక మీకు పాయింట్ అర్థమవుతుందా ఏం ఫోకస్ చేయాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో? సో అట్లా ఈ 4 టాపిక్స్ కూడా కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. మళ్ళీ చెప్తున్నా నేను, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ 4 స్టాటిక్ అని అడగచ్చు, కరెంట్ అని అడగచ్చు, వాని ఇష్టం, వాళ్ళ ఎగ్జామినేషన్ డిస్క్రిప్షన్ అన్నట్టు. నాకు ఎట్లా అనిపిస్తే అట్లా అడుగుతా నేను. మనం స్టాటిక్ చదవాలి, కరెంట్ చదువుకొని పోవాలి. అంతేగాని అన్న నేను కరెంట్ అఫైర్స్ చదువుకుపోయినా ఆడ స్టాటిక్ అడిగాడు ఎగ్జామ్ లాగా ఇట్లా అడుగుతా, అట్లా అవన్నీ మనకి ఏం రీజన్ చెప్పొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అన్ని చదువుకొని పోవడమే. పేపర్ ఎట్లని అడగని, ఎందుకంటే వాడు బలవంతం నేను అడగట్లే కదా నా ఎగ్జామ్ రాయని చెప్పి, నీకు కావాలనుకున్న కాబట్టి నువ్వు రాస్తున్నావు. సో పేపర్ ఎట్లా అడిగినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. పేపర్ టఫ్ ఇచ్చిర్రు, దేర్ ఇస్ నో సచ్ థింగ్ దట్ ఈస్ ఎ పేపర్ టఫ్, మీడియం, డిఫికల్ట్. ఎగ్జామినర్ కి ఏం అవసరమో అదే అడుగుతాడు తప్ప నాకేం అవసరం అది అడగడు వాడు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, నేను ఎలిమినేట్ చేయాలి. నేను ఎట్లయినా ఎలిమినేట్ చేస్తాను మిమ్మల్ని, అది నా చాయిస్. అది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నా చాయిస్, అది నేను ఎట్లయినా ఎలిమినేట్ చేస్తాను మిమ్మల్ని. సో మీరు చదివేటప్పుడు కాంప్రహెన్సివ్ గా అన్ని చదువుకోకపోవడమే మన రెస్పాన్సిబిలిటీ, అంతేగాని మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. అసలు ఈ 4 ఒక సైడ్ అయితే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు టాపిక్స్ ఉన్నాయి, మెయిన్ టాపిక్స్. అసలు నువ్వు ఏ ఎగ్జామ్ రాయి, ఖచ్చితంగా ఉన్న టాపిక్స్ వల్ల నువ్వు ఇండియాలో ఏ ఎగ్జామ్ రాయరు మీరు. ఇండియాలో మీరు ఏ ఎగ్జామ్స్ అయినా రాయండి, ఈ టాపిక్స్ లేకుండా, ఈ సబ్జెక్ట్స్ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు. అర్థమవుతుందా? ఓకేనా? ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అన్నిటికీ బల్క్ బుక్స్. ఇప్పుడున్న టైంలో మీకు ఈ 4 సబ్జెక్టులకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఎవరు తెలియదు. ఇక్కడ తెలంగాణ ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ తెలంగాణ ఇంక్లూడ్ అవుతుంది. ఇంకొంచెం మనం కిందికి వద్దాం. ఇంకా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఈ 6 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక మీ సగం పేపర్ మొత్తం ఈ 6 సబ్జెక్ట్స్ మీదే ఉంటుంది. ఈ 6 సబ్జెక్ట్స్ నుంచి మినిమం 70 to 75 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోరు, మళ్ళీ చెప్తున్నా, ఈ 6 సబ్జెక్టులకు వెళ్ళే 70 to 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే ఈ 6 సబ్జెక్టులు పర్ఫెక్షనిజం అయ్యిర్రా
75 అట్లీస్ట్ యూ కెన్ స్కోర్ 60 ఖచ్చితంగా. మీరు కనుక పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ చదివితే మాత్రం 75 క్వశ్చన్స్ అడుగుతాడు ఇక్కడ నుంచే. మీరు పాలిటీలో అబ్జర్వ్ చేసిరా, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని కూడా సిలబస్ యాడ్ చేసిండు. ఇది యాక్చువల్లీ గ్రూప్ 1 సిలబస్, డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఉంటుంది మాకు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఉంది అక్కడ సిలబస్ కాపీలో. అర్థమైంది అసలు వాట్ ఈస్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని? చెప్తారా నాకు అసలు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని? ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అన్నాడు, తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ వచ్చింది. అసలు ఏంటిది గవర్నెన్స్ అంటే ఏంటిది, పబ్లిక్ పాలసీ అంటే ఏంటిది? రెండింటికి డిఫరెన్స్ ఏంటిది అసలు? నేను స్టార్టింగ్ డే 1 నుంచి మీకు డైలీ సిలబస్ కాపీ చదవండి, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా. సిలబస్ కాపీలో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని మెన్షన్ చేసిండు. అసలు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అంటే ఏంటిది? గవర్నెన్స్ నుంచి 5 క్వశ్చన్ అడిగింది లాస్ట్ టైం మీ ఏడబ్ల్యూఎన్. 5 క్వశ్చన్స్ ఉన్నాయి. గవర్నెన్స్ 3, పబ్లిక్ పాలసీ 2 అడిగిండు. తెలియకపోతే తెలియదని చెప్పు, పర్లేదు. మనం చెప్పు, ఎట్లా తెలియకపోయినా చెప్తా నేను, తెలిసినా చెప్తా నేను. నేను అందుకే ప్రీవియస్ క్వశ్చన్ చూడని చెప్తున్నా. ఎందుకు చూడమని చెప్తున్నా నేను? మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే అరే ఎల్లకెళ్ళి ఏం క్వశ్చన్లు అడిగిండు, అంటే ఏం అడుగుతుంది ఫస్ట్? పాలిటీలకి వెళ్ళి ఏం అడిగిండు, గవర్నెన్స్కి వెళ్ళి ఏం అడిగిండు, పబ్లిక్ పాలసీకి వెళ్ళి ఏం అడిగిండు? అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటిది, అసలు గవర్నెన్స్ అంటే ఏంటిది? గవర్నెన్స్ అంటే మోడీ ప్రిన్సిపల్ ఏంటిది? మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. ఎక్కడికైనా మీరు అబ్జర్వ్ చేసిర్రా? పరిపాలన అంటారు గవర్నెన్స్ అంటే, ప్రభుత్వ పరిపాలన అంటారు. పరిపాలన అంటే గవర్నెన్స్, గవర్నింగ్. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ రేపు ఏడబ్ల్యూ అయ్యారు, మీ దగ్గరికి సిటిజన్స్ వస్తారు ప్రాబ్లం తోటి. మీరు ఎలా హౌ యు ఆర్ ట్రీటింగ్ దెమ్, మీరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు? గవర్నెన్స్ మొత్తం బ్యూరోక్రాట్స్ లైక్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఎవరు అనుకుంటారు మీరు? ప్రజల కోసం ప్రజల పని చేయడానికి ప్రభుత్వం నియమించుకుంటుంది మిమ్మల్ని డబ్బులు ఇచ్చి. అరే మేము అందరికీ చేయడానికి మాకు టైం దొరకట్లేదు, సో నేను కొందరిని అపాయింట్ చేసుకుంటా, మీ ద్వారా నా పని చేయిస్తా నేను. ఇప్పుడు ఇందిరా మిల్ అని లాంచ్ చేశారు, చాలా మంది ఏ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అనుకుంటా, నాకు తెలిసి అవుట్ సోర్స్ బిజినెస్ రిక్రూట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ చేసుకున్నారు అనుకుంటా. ఎందుకు చేసుకున్నాడు? అరే నాకు మీ అవసరం ఉంది, మేము రిక్రూట్ చేసుకుంటాం మిమ్మల్ని, నేను కొన్ని స్కీమ్స్ చెప్తా, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. గవర్నమెంట్ జాబ్ కాదు, పబ్లిక్ సర్వెంట్. అది మీరు ఎవ్రీ టైం అవైలబిలిటీ ఉండాలి వాళ్ళకి. అందరు గవర్నమెంట్ సర్వెంట్ లో వీఆర్ పబ్లిక్ సర్వెంట్. గవర్నమెంట్ చెప్పే స్కీమ్స్, పాలసీస్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఏది చెప్తే అదే. మీ సొంతంగా డిసిషన్ తీసుకోనికి ఏమి ఉండదు మీ దగ్గర. మీకు కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉండొచ్చు విత్ ఇన్ ద మీ ఆఫీస్ లా, కానీ గవర్నెన్స్ పరంగా ప్రభుత్వ స్కీమ్స్ అన్ని మీదే రెస్పాన్సిబిలిటీ. ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు పబ్లిక్ కోసమే ఉన్నారు. మీరు ఎప్పటి వరకు, మీరు రిటైర్ అయ్యే వరకు మీరు పబ్లిక్ సర్వీస్ చేయాల్సిందే. సో మనం అంటే లైక్ ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే, రేపు మళ్ళీ ఇంకొకసారి మీరు ఏ ఇన్స్టిట్యూట్ పోవద్దు. నేను ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే, మీ ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్ప నేను బయటికి, కానీ 10,000 14,000 కట్టి 3 months లో జిఎస్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చి మరి అసలు కనీసం ఏం అడిగినా చెప్పట్లేదు. అప్పుడు అర్థమైంది మరి ఎందుకు మీరు పోయి అక్కడ డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకొని, ఏం రాక టైం వేస్ట్ చేసుకొని. ఇప్పటికైనా కొంచెం ఎవరైనా నెక్స్ట్ వచ్చే మీ కాంపిటేటివ్ ఎవరన్నా, మీ ఫ్రెండ్స్ కానీ మీ సిబ్లింగ్స్ అని ఎవరైనా వస్తే వాళ్ళకి నీట్ గా చెప్పండి ఎగ్జామ్ కి ఎంత అవసరం, ఏం అవసరం, ఎక్కడేం అవసరం అని చెప్పి. బియాండ్ దాట్ వెళ్ళకండి. సో నేను పాలిటీ నుంచి స్టార్ట్ చేస్తాను. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ ఉంది కదా. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి పాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఏడబ్ల్యూ 3 times నేను చూస్తే పాలిటీ నుంచి 12 క్వశ్చన్స్ అడిగిండు. అబ్జర్వ్ చేసిరా ఎవరన్నా సిలబస్ కాపీలో? 10 నుంచి 12 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మీరు లాస్ట్ ఏడబ్ల్యూ 16, 18, 22 క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ ఉన్న తర్వాత రీ ఎగ్జామ్ మీరు చూస్తే పాలిటీ నుంచి 10 to 12 క్వశ్చన్స్ ఈజీగా ఎవ్రీ టైం ఉన్నాయి. 8 to 12 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న టైంలో అంత బల్క్ బుక్ మేము చదవలేము, మరి ఏం చేద్దాం? బయట అందరూ ఇప్పుడు పాలిటీ ఉంది కదా, పాలిటీలో మీకు 8 to 12 క్వశ్చన్స్ అడుగుతుండ్రు. సమ్ టైమ్స్ ఇట్ మే ఇంక్రీజ్ టు 15 డిపెండింగ్ ఆన్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్షన్. వాని ఇష్టం, ఇక తెలియదు మనకు. నేను ఏం చెప్తా అంటే, మీకు నిన్న మన షెడ్యూల్ స్టార్ట్ చేసినాం కదా, నేను ఆల్రెడీ పీవైక్యూస్ నుంచి సెగ్రిగేట్ చేసిన ఎక్కువ థీమ్స్ ఏం అడిగిండని 3 notifications లో. నేను ఆల్రెడీ అన్ని పీవైక్యూస్ చూసిన నేను ఏడబ్ల్యూలో చూసి, నేను ఆల్రెడీ సెగ్రిగేట్ చేసిన క్వశ్చన్స్ అన్ని, అంటే టాపిక్స్ ఎక్కడ ఎక్కువ అడిగిండని చెప్పి. యాక్చువల్లీ మనకు బుక్ లో
స్టాండర్డ్ బుక్ లో 70 చాప్టర్లు ఉంటాయి. మనకు 70 చాప్టర్లు చదివే టైం లేదు. మనకు ఈ మంచిగా చదివితే 15 కి 15, 12 కి 12 కరెక్ట్ పెట్టచ్చు. కరెంట్ అఫైర్స్ అడగడు, పాలిటీ స్టాటిక్ అడుగుతాడు, ఎందుకంటే బల్క్ సిలబస్ ఉంటుంది, వాడికి తెలుసు. ఆల్రెడీ మీ టెక్నికల్ బల్క్ ఉంటుంది, వాడికి తెలుసు. సో పాలిటీలో చాలా సింపుల్ పడతాడు. సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తా, ఒక క్వశ్చన్ చెప్తాను, నేను చూపిస్తాను నేను. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని క్వశ్చన్ అడిగింది అనుకుందాం. క్వశ్చన్ మంచిగా చూడరు. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నా నేను. ఆప్షన్ లో 8 ఇస్తాడు, 10 ఇస్తాడు, 11 ఇస్తాడు, 12 ఇస్తాడు. 12 మళ్ళీ నేనేమంటున్నా, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెన్ కాన్స్టిట్యూషన్ వాస్ ఎనాక్టెడ్ అన్నప్పుడు 8 వస్తుంది. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసిన తర్వాత నేను యాడ్ చేసిన. 73rd, 74th వచ్చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ, 10th షెడ్యూల్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా, 9th షెడ్యూల్ వచ్చేసి 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్. అక్కడ క్వశ్చన్ చదివేటప్పుడు మనం యాజ్ ఆన్ November 26, 1940 చూడకపోయినాం అనుకో, ఖచ్చితంగా 12 అని పెడతాం. ఎందుకు? అరే హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇండియా కాన్స్టిట్యూషన్ 12 పెట్టేస్తాం ఆటోమేటిక్ గా. కానీ పక్కన వాడు ఇస్తాడు ఒక ట్యాగ్ లైన్, వెన్ కాన్స్టిట్యూషన్ వాస్ ఎనాక్టెడ్ అంటాడు. కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసినప్పుడు మాత్రం 8 ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయిన తర్వాత ఇంకా 4 షెడ్యూల్స్ యాడ్ అయినాయి. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్టేటస్ ఆఫ్ ప్రియాంబుల్ ఆన్ January 26, 1950 అన్న. ఆప్షన్ లో వాడు సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇస్తాడు, సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కూడా ఇస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా, అరే నేను చదివినప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి డైరెక్ట్ ఆన్సర్ పెడతాను ఎగ్జామ్ వల్ల. కానీ ఆన్సర్ ఇది ఉంటుంది. ఎందుకు? వాడు January 26 రోజు అడిగిండు. సెక్యులర్ సోషలిస్ట్ అనేది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 తర్వాత యాడ్ చేశారు. సిల్లీ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ చిన్న క్వశ్చన్స్ బేసిక్ మిస్టేక్స్ అవుతాయి. ఎగ్జామినేషన్ స్ట్రెస్ కి, ఎగ్జామినేషన్ ప్రెషర్ కి మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ ప్రాపర్ ఇవ్వలేకపోతాం. ఆ ప్రెషర్ కి ఆప్షన్లు 2 ఉంటాయి, కథం తప్పు వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన అది జాత్ రియలైజ్ అవుతాం, మార్క్ వెళ్ళిపోతుంది. సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. పాలిటీలో చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు, చాలా సింపుల్ పడతాడు. ఎగ్జాంపుల్, ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ కిందకి వస్తాడు? Part 3, Part 4, Part 5 అంటాడు. ఆప్షన్ Part 3, డిపిఎస్పి ఉంది Part 4. సింపుల్ అంతే, ఎక్కువేం అడిగాడు. ప్రెసిడెంట్ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, గవర్నర్ ఉన్నాడు. వీళ్ళు ఏజ్ ఎంత? 35, 35, 35. గవర్నర్ ఎవరిని అపాయింట్ చేస్తాడు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ చేసి ఎవరికి ఇస్తాడు? అందరికి ఏమనిపిస్తా అంటే ప్రైమ్ మినిస్టర్కి ఇస్తాడా, చీఫ్ జస్టిస్ కి ఇస్తాడా, ఎవరికి ఇస్తాడు? ప్రెసిడెంట్ లేకపోతే ఎవరు యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతారు? వైస్ ప్రెసిడెంటా, సిజేయా? ఇప్పుడు ప్రెసిడెంట్ కి ఏమో ప్రమాణ స్వీకారం ఓత్ అంటారు, సిజేఐ చేపిస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కానీ వైస్ ప్రెసిడెంట్ కి ఎవరు చేపిస్తారు? అంటే నేను ఏం చెప్తున్నా అంటే పాలిటీలో చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ఏంటంటే ఆ ఎగ్జామ్ ప్రెసిడెంట్ కి గుర్తురావు, కన్ఫ్యూజ్ అవుతాం. ఆప్షన్ లో వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, సిజేఐ ఉంటుంది. మనం ఏమనుకుంటాం తెలుసా, అరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సిజేఐ చేయించారు కదా, పోయి సిజేఐకి ఇస్తారేమో అని మనం అనుకుంటాం. సో అంటే నేను అంటే లైక్ ఎట్లా అంటే, ఇది మెంటర్షిప్ సెషన్ లో ఎవ్రీ సండే నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ని అప్రోచ్ నేర్చుకుంటే, అంటే ఎవ్రీ సండే నేర్పిస్తా. మీకు ఎందుకు ఇలా బ్రీఫ్ మొత్తం సిలబస్ ఎందుకు బ్రీఫ్ చెప్తున్నా అంటే, నెక్స్ట్ సండే నుంచి ఆ మెంటర్షిప్ జాయిన్ వాళ్ళు అందరికీ పీవైక్యూస్ అనాలిసిస్, క్వశ్చన్స్ ఎట్లా ఎలిమినేట్ చేయాలి, టెస్ట్ సిరీస్ లో కీ ఎట్లా అనలైజ్ చేయాలి, మీరు చదివిన దాన్ని ఎట్లా నోట్ డౌన్ చేసుకోవాలి, ఎట్లా రివిజన్ చేయాలి, ఈ ఎగ్జామినేషన్ యాంగిల్ ఎంత గుర్తుపెట్టాలి, అవన్నీ నేను ఎవ్రీ సండే ఇదే మొత్తం సెషన్ పెట్టుకుంటాం. ఓన్లీ మెంటర్షిప్ వాళ్ళకి, టెస్ట్ సిరీస్ వాళ్ళకి కాదు నేను చెప్తుంది. సో ఇట్లా పాలిటీలో ఒక 15 టాపిక్స్ ఉన్నాయి. నేను పీవైక్యూస్ చూసిన తర్వాత ఒక 15 టాపిక్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. అంటే లాస్ట్ 3 నోటిఫికేషన్ లో ఈ 15 టాపిక్స్ నుంచే క్వశ్చన్ అడిగిండు. మొత్తం 12 క్వశ్చన్, 11 క్వశ్చన్స్, 13, 14 అని చెప్పి ఇళ్ళకెళ్ళి క్వశ్చన్స్ అడిగిండు. మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చిన కదా, డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, పార్లమెంట్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఫస్ట్ 15 days ఈ టాపిక్స్ మీద నేను ఫోకస్ చేస్తా. ఎందుకంటే లాస్ట్ 3 నోటిఫికేషన్ లో ఇవే అడిగినప్పుడు ఈసారి కూడా అడగచ్చు కదా, ఛాన్సెస్ ఉన్నాయి కదా. 15 లా మీకు 8 టాపిక్స్ అడిగినా చాలు కదా, 8 మార్క్స్ వస్తాయి. అక్కడ 75 చాప్టర్లు చదవడం కన్నా ఫస్ట్ 15 టాపిక్స్ చదువుకొని హై యీల్డింగ్ ఏరియాస్ పట్టుకొని 15 టాపిక్స్ మంచి రివిజన్ చేసి మీరు యాప్ లోకి వెళ్తే 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ డెప్త్ క్వశ్చన్స్ కూడా ఈజీ, మీడియం, డిఫికల్ట్ ఉంటాయి. మళ్ళీ 10 ఈజీ, 10 మీడియం, 10 డిఫికల్ట్ ఉంటాయి. మీకు కాంప్రహెన్సివ్ కవర్ అయిపోతాయి. సో ఇబ్బంది ఉండదు. సో మనం అందుకే నేను షెడ్యూల్, అందుకే మీకు ఫస్ట్ ఒక 1 week మంది టాపిక్ ఇచ్చిన, దానికి షార్ట్ నోట్స్ ఇచ్చిన, దానికి టెస్ట్ ఇచ్చిన నేను.
మీరు వేయాల్సింది ఏం లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ ఇచ్చిన, మీరు ఎట్లా చదవాలి సార్ ఫండమెంటల్ డ్యూటీస్ ని? అసలు ఫండమెంటల్ డ్యూటీస్ నేను ఎక్కడి నుంచి బారో చేసుకున్నా, ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరు రికమెండ్ ఏం చేసిర్రు? స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసిండు. ఓకే, ఎన్ని రికమెండ్ చేసిండు? 8 11 అది ఆల్రెడీ బుక్ లో ఉంటుంది మీకు ఇచ్చిన నోట్స్ లో. ఓకే, రికమెండేషన్ ఓకే, ఆర్డర్ బాగానే ఉంది. ఏ అమెండ్మెంట్ యాక్ట్? 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఏ పార్ట్? పార్ట్ 4A. ఆర్టికల్ ఏంటిది? 51A. చదివేటప్పుడు మీరు చదివే విధానం, నేను ఒక టాపిక్ తీసుకుంటే మీరు ఎట్లా చదవాలంటే ఇట్లా చదవాలి. ఫండమెంటల్ రైట్స్ జస్టిషియబుల్లా నాన్ జస్టిషియబుల్లా? ఎన్ని ఫండమెంటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి? 11 10? 11th ఎప్పుడు యాడ్ చేశారు? 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002, రైట్? అట్లా చదివేటప్పుడు ఇట్లా నీట్ గా చదవండి. ఓకే, క్రిటిసిజం ఉంటది నోట్స్ లో, క్రిటిసిజం అవసరం లేదు, అడగడు మన ఎగ్జామ్ లో. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, 51A సబ్ క్లాస్ ఏ, సబ్ క్లాస్ బి, సబ్ క్లాస్ అట్లా ఉంటాయి కదా, అట్లా నీట్ గా చూసుకుంటారండి. ఓకే, బారో ఎక్కడి నుంచి చేసుకున్నాం, ఏ పార్ట్, ఏ ఆర్టికల్, స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చింది, ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎన్ని పెట్టింది, నెక్స్ట్ వచ్చిన జనతా గవర్నమెంట్ ఏమైనా రిమూవ్ చేసిందా, అట్లే ఉంచిందా, ఇంకేమైనా యాడ్ చేసిందా? అంటే మీరు ఒక టాపిక్ ని తీసుకుంటే ఇట్లా కాంప్రహెన్సివ్ చదవాలి. చదివిన తర్వాత అక్కడ యాప్ లోకి వెళ్ళి అక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి అదే రోజు, ఆ 30 క్వశ్చన్స్ చేయండి. చేసిన తర్వాత మీరు చదివింది ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది టెస్ట్ రాసినప్పుడు? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? రెస్పాండ్ అర్థమవుతుంది అని చెప్తుంది. క్లారిటీ ఏమైనా మిస్ అయితే ఎప్పుడు చెప్తా నేను మళ్ళీ, ఎందుకంటే రేపు నుంచి మళ్ళీ మండే టు సాటర్డే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వర్క్ ఉంటారు, ఫుల్ టైం వాళ్ళు ఫుల్ టైం బిజీ ఉంటారు, అట్లా అందుకని చెప్తున్నా. సో చదివేటప్పుడు ఒక టాపిక్ ని అట్లా చదవాలి. అనాలిసిస్ అని నేను డైలీ మొత్తుకుంటున్నా 3-4 డేస్ నుంచి. ఎట్లా అనాలిసిస్? ఇప్పుడు సపోజ్ కి మీకు ఒక క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక క్వశ్చన్ ఉంది, సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, ఆప్షన్స్ లా ABCD. నేను ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, నేను ఆల్రెడీ మెటీరియల్ ఇస్తున్నా, గ్రూప్ లో అప్లోడ్ చేస్తున్నాను, యాప్ లో అప్లోడ్, ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకి యాప్ లో అప్లోడ్ చేస్తాను నేను, ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి కొంచెం డిఫరెంట్, కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. సో ఇప్పుడు మీకు ఒకటే ఆప్షన్ కరెక్ట్ అయింది, ఈ 3 ఆప్షన్ ఎందుకు తప్పు పోయినాయి? ఇది చేయాల్సిన బాధ్యత మీదే. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయినప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్స్ తప్పైనాయి, ఈ ఆప్షన్ ఎందుకు తప్పైంది, ఆ అనాలిసిస్ నేర్చుకోండి. ఇట్లా ఈ అనాలిసిస్ మీకు అన్ని సబ్జెక్టులకు నేనే నేర్పిస్తా, ఎవరు ఉండరు. ఆ టెస్ట్ సిరీస్ లో ఉన్న క్వశ్చన్స్ కి మీరు ఎట్లా అనలైజ్ చేయాలి, ఎట్లా ఫోకస్ చేయాలి, ఎట్లా ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఈ 120 డేస్ లో అక్టోబర్ 6th వరకు ఎవ్రీ సండే నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, బియాండ్ ద స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాంట్లో ఏమేం చేయాలి, రివిజన్ మాడ్యూల్స్ ఉంటాయి. మొత్తం పాలిటీ ఒకటే రోజు చెప్పేస్తా నేను, మొత్తం పాలిటీ అన్ని టాపిక్స్ బ్రీఫ్ గా చెప్పుకుంటూ పోతా నేను. మెంటర్షిప్ వాళ్ళకే నేను చెప్తున్నా, టెస్ట్ సిరీస్ వాళ్ళకి కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో పాలిటీ మొత్తం ఒకటే డైలీ చెప్పేస్తా, అన్ని టాపిక్స్ బ్రీఫ్ గా, మోడర్న్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతా నేను. ఇట్లనే ట్యాబ్ తీసుకుంటా, సెషన్ తీసుకుంటా. మీరు అందుకే నేను ఫస్ట్ మీరు చదివి టెస్ట్ రాసిరు అనుకో మీకు గుర్తుండిపోద్ది. నేను ఆ డీటెయిల్స్ ఇస్తాను, నేను టెస్ట్లు అయిపోయినాక నేను మీటింగ్ కనుక నేను డీటెయిల్స్ ఇస్తాను మెంటర్షిప్ ఏందనేది. సో నేను అట్లా అన్ని చెప్పుకుంటూ వెళ్తాను నేను. మీరు ఎవ్రీడే మీరు నాకు ఇవ్వాల్సింది ఏం లేదు, మీకు ఇచ్చిన షార్ట్ నోట్స్ చదవండి, లేకుంటే మీ దగ్గర బేస్ మెటీరియల్ ఉంటే ఆ బేస్ మెటీరియల్ అదే చదవండి, ఇదే చదవని చెప్తాను నేను ఇచ్చిన మెటీరియల్ చదవండి, లేకుంటే మీ నోట్స్ చదువుకోండి, మీ ఇష్టం, ఎట్లనే చదవండి. చదివిన తర్వాత యాప్కి వెళ్ళండి, అక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి, లేకుంటే 25, అక్కడ 25 ఉంటాయి టాపిక్ ని బట్టి. ఆ క్వశ్చన్స్ చదివి మంచి మనం ఇక్కడ ఏం చేయాలంటే కరెక్ట్ పెట్టిన ఎలాగో కరెక్ట్ పెడతావు కదా. ఇప్పుడు నీకు గుర్తుంది, ఎలాగో గుర్తుంటది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు సీఎం ఈస్ అపాయింటెడ్ బై గవర్నర్, పిఎం ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, అది ఎలాగో గుర్తుంటది. దానికి ఎందుకు నోట్స్ చేయాలి మనం? దానికి ఎందుకు మనం నోట్ మేకింగ్ చేయాలి? దేనికి నోట్స్ చేయాలి తెలుసా? మనం ఏది ఎవరితో గుర్తుండదో మనం వాటికి నోట్ చేయాలి. ఎగ్జాంపుల్ మీకు ఒక చార్ట్ చూపిస్తాం మీకు ఇప్పుడు, అంటే లైక్ మీరు ఎట్లా మీకు టెక్నికల్ అయినా జిఎస్ అయినా మీకు ఒక ఫ్రేమ్ వర్క్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, వీళ్ళందరినీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. దీనికి ఎందుకు నోట్ చేయడం మనం? అవసరం లేదు. అందరినీ ప్రెసిడెంట్ అపాయింట్ అవుతాడు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో యూపీఎస్సీ, ఎలక్షన్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, కాగ్, ఫినాన్స్ కమిషన్, అడ్వకేట్ జనరల్, అటార్నరీ జనరల్. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ ఏమో గవర్నర్ అపాయింట్ చేస్తాడు. అక్కడ డిఫరెన్స్ పట్టాలి. మళ్ళీ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు తెలుసా మీకు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాడు. సింపుల్, అంతే. మనకు ఆప్షన్ లో యూపీఎస్సీ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఉంటుంది, కింద నీతి ఆయోగ్ అని ఉంటుంది. కథం ఆప్షన్ నీతి ఆయోగ్ అయిపోయింది అక్కడే. ఇవన్నీ ఎవ్రీ సండే సెషన్స్ లో నేను
కవర్ చేస్తా. అంటే నీకు ఒక ఫ్రేమ్ వర్క్ చూస్తున్నా. మీకు ఒక సబ్జెక్ట్ ని అప్రోచ్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ ని బట్టి క్వశ్చన్స్ ఎట్లా ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫర్ బికమింగ్ ప్రెసిడెంట్ అంటాడు. హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఖచ్చితంగా 35 years ఏజ్ ఖచ్చితంగా ఉండాలి. హీ షుడ్ బి ఏ మెంబర్ క్వాలిఫైడ్ ఫర్ లోక్సభ. మనకు లోక్సభ ఉంటది, రాజ్యసభ ఉంటది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటది, కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్స్ అందరికి ఉండవు. లోక్సభ అంటే పీపుల్ ఎన్నుకుంటారు, మనం ఓటేస్తాం ఎంపీస్ కి, అది లోక్సభ వస్తుంది. రాజ్యసభ ఎవరు, మన స్టేట్ లో ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ ఎమ్మెల్యే అందరూ కలిసి ఒక పర్సన్ ఎన్నుకొని రాజ్యసభకు పంపిస్తారు. ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా ఇక్కడ? క్లారిటీ ఉందా? హలో అన్న, ఒక డౌట్ ఉంది, అడగచ్చా అన్న? అడుగు. అన్న దీంట్లో టెస్ట్లే ఉన్నాయి, మరి మాకు మ్యాటర్ ఎట్లా? అంటే మేము ఏ నోట్స్ చదవాలి, ఎట్లా చదవాలి? నేను ఇస్తా, నోట్స్ ఉన్నాయి కదా పాలిటీ. నేను యాక్చువల్ అప్లోడ్ చేయలేదు. నేను ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే, నేను పాలిటీ ఇప్పుడు నేను డైరెక్ట్ గ్రూప్ లోనే పెట్టేస్తున్నా కదా. ఇప్పుడు నేను ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ప్రియాంబుల్ అన్నిటికీ నేను ఆల్రెడీ నోట్స్ ఇచ్చేసిన. నేను ఏది మోడర్న్ హిస్టరీకి, పాలిటిక్ రెండింటికి వీక్ నోట్స్ ఇచ్చేసిన ఆల్రెడీ నేను. ఓకే, వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు చదివితే సరిపోతుంది అన్న నోట్స్? మీరు అది చదివి టెస్ట్ రాస్తే సరిపోతుంది. మీకు కావాలంటే పీవైక్యూస్ చూసుకొని చూడండి, అంత మించి క్వశ్చన్ రాలేదు ఇప్పుడు. ఓకే, నేను మీకు ఆల్రెడీ కాంప్రహెన్సివ్ నోట్స్ ఇస్తున్నా. నేను మీకు కాంప్రహెన్సివ్ నోట్స్ ఇచ్చి టెస్ట్లు ఎందుకు రాయమంటున్నా అంటే, ఈ టాపిక్ లోకి వెళ్ళి నేను కంటెంట్ ఇచ్చిన, టెస్ట్ ఇచ్చిన, ఇవి దాటి క్వశ్చన్స్ రావు. ఒకవేళ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ విత్ ఇన్ ద కాన్సెప్ట్ లో మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు ఆప్షన్స్. ఆ ఎలిమినేషన్ ఎట్లయినా నేను రాను చూపిస్తాను. నేను మెంటర్షిప్ లో ఎవరైతే జాయిన్ అవుతారో ఎవ్రీ సండే నేను వాళ్ళకి చూపిస్తా. పాలిటిక్ ఎలిమినేషన్ ఎట్లా చేయాలి, మోడర్నిస్ట్కి ఎట్లా చేయాలి ఇస్తా. నేను తెలుగులో కూడా ఇస్తా కొంచెం టైం. అంటే ఎందుకంటే నాకు లాస్ట్ 3 days నుంచి మీ టెక్నికల్ వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. నాకు కాల్స్ తోటే టైం లేక నేను ఇంకా అప్డేట్ చేయలేదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తాను. నేను మెంటర్షిప్ వాళ్ళకి కానీ టెస్ట్ వాళ్ళకి నేనేం చెప్తానంటే, మీ దగ్గర బేస్ మెటీరియల్ ఉంటే ఆ బేస్ మెటీరియల్ చదువుకోండి. లేదు నేను ఇచ్చిన నోట్స్ కావాలంటే నోట్స్ కూడా ఇస్తాను, అంతే ఇక. సో నోట్స్ అసలు మా దగ్గర ఏం లేదు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అసలు మాకు ఏం తెలియదు. సరే, ఓకే, నేను సెషన్ అయినాక వాట్సాప్ లో మెసేజ్ అని మాట్లాడుతామండి అని. సో పాలిటీని ఇట్లా అప్రోచ్ అవ్వండి. ఇంకా డీటెయిల్ బ్రీఫింగ్ నేను నెక్స్ట్ వీక్ నుంచి మెంటర్షిప్ లో తీసుకున్నాక చాలా ఇంకా డీటెయిల్ బ్రీఫ్ చెప్తాను. నేను ఇప్పుడు జస్ట్ ఎందుకు సిలబస్ అంతా ఓరివ్యూ చెప్పుకుంటూ పోతున్నాను నేను. అట్లా పాలిటీ అయిపోతుంది. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ, చాలా ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీ ఇక్కడ అందరికి పెద్ద ఛాలెంజ్. మోడర్న్ హిస్టరీలో ఏమైపోతుందంటే, బ్యాటిల్స్, ఇంపార్టెంట్ లీడర్స్, వాళ్ళు రాసిన న్యూస్ పేపర్స్, వాళ్ళు రాసిన ఆర్గనైజేషన్స్, వాళ్ళు చేసిన మూవ్మెంట్స్ చాలా డెప్త్గా ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి ఎంతవరకు చదివినా అసలు లిమిట్ అంటూ ఉండదు. మళ్ళీ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్. అసలు మోడర్న్ హిస్టరీలో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే, ఒకటి క్విట్ ఇండియా మూవ్మెంట్, క్యాబినెట్ మిషన్, ఆగస్ట్ ఆఫర్ 1940, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఇట్లా 4 ఇచ్చేసి అరేంజ్ దేమ్ అకార్డింగ్ టు ద క్రోనలాజికల్ ఇయర్ ఆఫ్ ద ఈవెంట్ అంట. ఆప్షన్ లో వాడు 4312 అంటాడు, 4123 అంటాడు. కథం అప్పుడు మీకు ఇయర్ గుర్తు లేకపోయిందా? ఇలా మీకు ఏ ఇయర్ గుర్తు లేకపోయినా క్వశ్చన్ తప్పు పెట్టేస్తారు. మరి ఎట్లా మోడర్న్ హిస్టరీ ఎట్లా ట్యాకిల్ చేయాలి, అసలు ఎట్లా గుర్తు పెట్టుకోవాలి మోడర్న్ హిస్టరీని? ఇన్ని పర్సనాలిటీస్ ఉంటారు, ఇంతమంది లీడర్స్. అంబేద్కర్ దగ్గర చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీరు ఎట్లా గుర్తుపెట్టాలి మోడర్న్ హిస్టరీని? ఈజీ వెత్తలో నేర్చుకోవాలి. ఎట్లా? నేను ఒక ఫ్రేమ్ వర్క్ చూపిస్తాను మీకు. ఇంత మినిమం 10 to 14 క్వశ్చన్స్ ఉంటాయి మోడర్న్ హిస్టరీ నుంచి, గుర్తుపెట్టుకోర్రి. మోడర్న్ హిస్టరీ నుంచి మినిమం 10 to 14 క్వశ్చన్స్. 10 నుంచి 14 ఎంతైనా అడగచ్చు. లాస్ట్ కూడా 8 నుంచి 14 మధ్యలో అడిగిండు. సో మోడర్న్ హిస్టరీ మనకు ఫస్ట్ 1498 నుంచి స్టార్ట్ అవుతుంది. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. బోర్డు కనవాలి, ఒక్క నిమిషం. మోడర్న్ హిస్టరీలో 1498 నుంచి స్టార్ట్ అయ్యి 1947 వరకు ఎండ్ అవుతుంది. నేను మారథాన్ సెషన్ తీసుకున్నప్పుడు ఈ 1498 నుంచి 1947 వరకు అది ఎంత టైం పడితే అంత టైం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూనే ఉంటా. ఆ రోజు అంటే నేను నా టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే, ఫస్ట్ మీకు నోట్స్ ఇస్తా, చదవాలి, చదివిన తర్వాత టెస్ట్ రాయాలి. మీకు కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే నేను మారథాన్ సెషన్ తీసుకున్నాను, నేను చెప్పుకుంటూ పోతే అసలు మీకు అర్థం కాకపోయింది అనుకో, అసలు నేను ఏం చెప్తున్నాను మీకే అర్థం కాదు, వాడు ఏం చెప్తుంటారు బాబు అనిపిస్తుంది. అందుకే నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ మీరు ఆ బేస్ నోట్స్ చదవండి,
టెస్ట్ రాయండి, కీ రివిజన్ చేయండి. పాలిటీ అయిపోయిన ఇప్పుడు 15 టాపిక్స్ అయిపోతాయి కదా పాలిటీ. 15 టాపిక్స్ మొత్తం ఒకటి రోజు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. బేసిక్ గా అసలు వాళ్ళు ఏముంది, ఎంతవరకు చదవాలి, కాన్సెప్ట్ ఏంటి, అని అన్ని చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఎవ్రీ సండే అదే ఉంటుంది, ఎవ్రీ సండే అదే ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక ఎవ్రీ సండే అట్లా నేను పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. నేను మోడర్నిస్ట్ లో మీకు సింపుల్ ఒక 1885 నుంచి 1947 వరకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. యాక్చువల్లీ మనం నేషనల్ మూవ్మెంట్ ని 3 టైప్స్ డివైడ్ చేయాలి. ఒకటి మోడరేట్, ఒకటి ఎక్స్ట్రీమిస్ట్, ఒకటి గాంధీయన్ ఫేజ్. ఎక్కువ ఫోకస్ ఎప్పుడు గాంధీ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకో. 1920 నుంచి 1947 వరకు గాంధీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఒక్క 1 minute అవుతుంది, ఒక 1 minute. క్వశ్చన్స్ ఎట్లా తెలుసా, గాంధీ ఇండియాకి రాకముందు ఏమైనా మూవ్మెంట్ స్టార్ట్ చేసిందా? మీకు ఐడియా ఉందా? గాంధీ ఇండియాకి రాకముందు సౌత్ ఆఫ్రికాలో, మీకు ఐడియా ఉందా? సౌత్ ఆఫ్రికా వెళ్ళిన ఆయన ఐడియా ఉందా? మనం ఎన్నోసార్లు వింటాం కదా, సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ నుంచి బయట కింద పడేసారని చెప్పి. విన్నారా ఎప్పుడన్నా? ఐడియా ఉందా? చెప్పినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. అంటే మెసేజ్ నాకు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇప్పుడు మోడర్న్ ఇండియాలో మీరు ఆప్షన్ ఎట్లా ఎలిమినేట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక క్వశ్చన్ చూపిస్తాను మీకు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ స్వదేశీ మూవ్మెంట్ అని ఒక క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఆప్షన్ లా తిలక్, లాలా లజపత్ రాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, భగత్ సింగ్ అని ఇచ్చాడు అనుకుందాం ఆప్షన్. అసలు భగత్ సింగ్ 1925, 1924 ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మనం ఏ ఇయర్ లో ఏ పర్సనాలిటీ ఉన్నారో కనిపెట్టినాము. ఇంకో క్వశ్చన్ ఆన్ ఎలిమినేట్ చేస్తాం ఈజీగా. ఇప్పుడు మహాత్మా గాంధీ 1920లో నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాడు. మీకు ఇన్ కేస్ క్వశ్చన్ లో 1905 స్వదేశీ మూవ్మెంట్ లో గాంధీ మీద ఆప్షన్ ఇచ్చిన, అసలు గాంధీ గానే గడ ఆన్సర్ అక్కడ, నెహ్రూ గానే గడ ఆన్సర్ అక్కడ. అర్థమవుతుందా నేను చెప్తుంది? రేపు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు సపోజ్ కి సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఆ రిఫార్మ్ మూవ్మెంట్స్ లా ఎగ్జాంపుల్ బ్రహ్మ సమాజ్ ఉంది. మీకు బ్రహ్మ సమాజ్ అసలు రాజారాం అంటే మీకు అసలు తెలియనే తెలియదు, అసలు మీకు అసలు ఐడియా కూడా లేదు. కానీ ఆప్షన్ లో గాంధీ, నెహ్రూ ఇచ్చిండు, అంబేద్కర్ ఇచ్చిండు. మీకు జస్ట్ ఇయర్ గుర్తుంది, అరే రిఫార్మ్ మూవ్మెంట్ జరిగింది 1800లో కదా, గుర్తుంది అన్నప్పుడు కథం. మాకు ఆ టైంలో అసలు గాంధీ లేడు, నెహ్రూ లేడు, ఎవరు లేరు, సుభాష్ చంద్రబోస్ లేడు కదా, ఆన్న ఎలిమినేట్ చేయొచ్చు కదా ఆప్షన్. ఒకసారి మాట్లాడతారా ఒక్కొక్కరు? అర్థమవుతుంది అని చెప్తుంది, ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతుందా మోడర్న్ హిస్టరీలో? మెసేజ్ వద్దు, అన్మ్యూట్ చేసి చెప్పండి. మెసేజ్ వద్దు, అన్మ్యూట్ చేసి చెప్పండి, ఏం కాదు. అర్థమవుతుందన్న, అర్థమవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే క్వశ్చన్స్ ని, అంటే ఇప్పుడు ఇవాళ నేను మీకు జస్ట్ సిలబస్ బ్రీఫింగ్ కోసం చెప్తున్నా. డైలీ రేపు మెంటర్షిప్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైండ్ నేను ప్రతిదీ చెప్తా నేను. అంటే ఆడు క్వశ్చన్ ఎట్లా అడుగుతుండు, క్వశ్చన్స్ చూపిస్తాను మీకు, మీ టెక్నికల్ పేపర్ క్వశ్చన్స్ చూపిస్తాను నేను. ప్రీవియస్ క్వశ్చన్ నుంచి ఎన్ని క్వశ్చన్ అడుగుతున్నా కూడా చూపిస్తాను మీకు నేను. మీరు ఎందుకు నేను ప్రీవియస్ క్వశ్చన్ చేయండి 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 అని ఎందుకు అంతగానే చెప్తున్నా అంటే, ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయితేనే కూడా నేను చూపిస్తాను మీకు నేను. సో అట్లా మోడర్న్ ఇండియా అప్రోచ్ అది. మోడర్న్ ఇండియాకి నేను ఏం చేసిన అంటే, మీకు ఒక బేస్ మెటీరియల్ 4 గ్రూప్లు అప్లోడ్ చేసిన నేను, మీరు చూసిరో లేదో. నేను క్విట్ ఇండియా మూవ్మెంట్ మీద 30 క్వశ్చన్స్ ఇచ్చిన, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ మీద 30 క్వశ్చన్స్ ఇచ్చిన, స్వదేశీ మూవ్మెంట్ మీద 30 క్వశ్చన్స్ ఇచ్చిన, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళు అప్పట్లో చేసిన మూవ్మెంట్స్ రెవల్యూషనరీ కొంచెం చేయడం, దాని మీద 30 క్వశ్చన్స్ ఇచ్చిన. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఏ జరిగిన ఈవెంట్స్ అని చెప్పి వాటి మీద 30 క్వశ్చన్స్ ఇచ్చిన. అట్లా నేను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మంచిగా మైక్రో డివైడ్ చేసి 30 క్వశ్చన్స్ ఇచ్చిన నేను. అంటే దాని వల్ల ఏమైంది అంటే మీకు ఒక ఫ్లో తెలుస్తుంది, అరే ఒక నేషనల్ మూవ్మెంట్ ఇట్లా స్టార్ట్ అయింది, ఓకే ఈ ఈవెంట్ వల్ల ఇది ఇట్లా అయింది. ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎట్లా క్వశ్చన్ అడుగుతారంటే, స్వదేశీ మూవ్మెంట్ లో గవర్నర్ జనరల్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు, లార్డ్ కర్జన్ ఆన్సర్. కానీ ఆ టైంలో మీకు లౌడ్ మౌంట్ బ్యాటన్ ఆప్షన్ ఉంది, ఆన్ ఎలిమినేట్ అయితే ఆప్షన్ నేను మౌంట్ బ్యాటన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉంటాడు. మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్న ఏమైందంటే, ఇది అందరూ అన్ని గుర్తుపెట్టుకోవడం సాధ్యపడదు, అందరికీ అన్ని గుర్తుండవు. లాజికల్ ఇంట్యూషన్, మీ బీటెక్ వాళ్ళకి అనాలిసిస్ చాలా తెలుసు, అంటే డిగ్రీ పోస్ట్ తీస్తే టెక్నికల్ వాళ్ళకి అనాలిసిస్ చాలా తెలుసు. మీరు అబ్జర్వ్ చేయరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెక్నికల్ వాళ్ళు తొందరగా క్లియర్ చేస్తారు. ఎందుకు క్లియర్ చేస్తారు ఇప్పుడు అబ్జర్వ్ చేసిరా? మీరు న్యూస్ లో చూస్తుంటాం 6 months లో క్లియర్ చేసిన అంటారు. ఎట్లా క్లియర్ చేస్తారు వాళ్ళు?
వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి ఎంత అవసరం, ఏం అవసరం, ఎక్కడ వరకు చదవాలి, ఎంత చదవాలి అని ఒక అనాలిసిస్ చేసుకొని ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఒక 120-150 డేస్ చదువుతారు, క్లియర్ చేస్తారు ఎగ్జామ్ ని. అది మీరు కూడా చేయాలి. స్మార్ట్ స్ట్రాటజీ అంటారు, స్మార్ట్ వర్క్ అంటారు దీన్ని. అట్లా చేసినప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని మీరు అంత మెటీరియల్ చదివి అన్ని గుర్తుపెట్టుకొని నేను ఎగ్జామినేషన్లలో రీకాల్ చేస్తాను, అవి రీకాల్ అవ్వవు. ఎందుకంటే మార్నింగ్ 2.5 hours, ఈవినింగ్ 2.5 hours, బిఫోర్ 1 hour ఎగ్జామినేషన్ కావాలి అంటే 3.5 7 hours నాన్ స్టాప్ కూర్చోవాలి. ఎగ్జామ్ కన్నా ముందు ఆ డే ముందు నైట్ స్లీప్ ఉండాలి. అసలే అక్టోబర్ హీట్ ఎండ ఎక్కువ ఉంటుంది. ఇగో ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మీరు ఎంత చదివినా. ఆ 3.5 7 hours మీరు డిసైడ్ చేస్తుంది మీ సక్సెస్ అవుతారా కారని చెప్పి. మీరు ఎంత ప్రిపేర్ అయినా పోర్రి, మీరు ఎంత ప్రిపేర్ అయినా పోవండి, ఆ ఎగ్జామినేషన్ హాల్ 2.5 hours, ఎగ్జామ్ హాల్ ముందు 1 hour కూర్చుంటాం కదా మనం. ఆ 3.5 hours డిసైడ్ చేస్తాయి మన ఎగ్జామ్ ని. సో ఇది అలవాటు కావాలి, ఈ కామ్నెస్ అలవాటు చేసుకోండి. ఎవ్రీడే మనం చదువుతున్నాం ఒక డిసిప్లిన్ గా, ఒక కన్సిస్టెంట్ గా, అంటే ఏదో చదవడం కాదు. ఎగ్జామినేషన్ హాల్లో మన మైండ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి. మీరు పేపర్ ఓపెన్ చేస్తారు, మీరు టెక్నికల్ స్టార్టింగ్ 30 questions ఘోరం డిఫికల్ట్ ఉంటాయి, మీకు అస్సలు రావు. అలాంటి టైంలో ఏం చేయాలి? జనరల్ స్టడీస్ ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చదువుకొని పోతారు, మంచి ఒక 8 9 10 months చదువుకొని పోయారు. స్టార్టింగ్ 50 questions లో ఒక్క క్వశ్చన్ రాలే మీరు చదివింది. అలాంటి టైంలో ఏం చేస్తారు? ఇవన్నీ అంటే స్లోగా ఒక్కొక్క డే కొద్ది, వీక్లీ నేను నేర్పిస్తా ఉంటాను. లైక్ ఇప్పుడు సడన్ గా మీకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీలో ఇండియన్ హిస్టరీకి చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుండే, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుండే. నేను ఎగ్జామ్ పోయే ముందు మా వాళ్ళకి కూడా చెప్పిన, అరే ఈసారి హిస్టరీ కనుక 25 questions అడిగిండా, మీరు అందరూ అవుట్ అవుతారు అన్న. 25 questions అడిగింది మొన్న ఒకటేసారి. స్టార్టింగ్ వాళ్ళు పేపర్ ఓపెన్ చేస్తే 25 questions హిస్టరీ ఉన్నాయి. రేపు మీరు కూడా సపోజ్ మోడర్న్ హిస్టరీ బల్క్ ఉందని చెప్పి నెగ్లెక్ట్ చేసిర్రు. ఒక 20 questions మోడర్న్ హిస్టరీ అడిగింది అనుకుందాం ఏడబ్ల్యూ జనరల్ స్టడీస్ లో. ఏం చేస్తారు అప్పుడు? 20 questions అంటే ఏంది? మీరు కాంపిటీషన్ నుంచి అవుట్ ఇక కథం అయిపోయారు, ఇక మీరు ఏం చేయలేరు అప్పుడు. మనం డైలీ నెగ్లెక్ట్ చేద్దాం. అందుకే మీకు ఏం చెప్తున్నా అంటే డైలీ 4 hours చదివేటప్పుడు ఆ నోట్స్ చదవండి, టెస్ట్ రాయండి. లేదన్నా మాకు నోట్స్ ఇబ్బంది అవుతుంది, మాకు కొంచెం హెడేక్ అనిపిస్తుంది అంటే ఆ ట్యాబ్ ల్యాప్టాప్ తీసుకొని ఆ టెస్ట్ రాయండి, క్వశ్చన్ చదవండి. అరే క్వశ్చన్ ఏమి ఇచ్చినా, నేను కింద కీ ఏమి ఇచ్చినా అని చదవండి. దానివల్ల కాన్సెప్ట్ అన్న కవర్ అవుతుంది. మీకు చదవబుద్ధి కాకపోతే టెస్ట్ రాయరి, టెస్ట్ రాయబుద్ధి కాకపోతే చదవండి. ఆల్టర్నేటివ్ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా, అది టెక్నికల్ అయినా జిఎస్ అయినా. అన్న ఒక చిన్న సజెషన్ అన్న, అడు. ఆ యాప్ లో ఈ ప్రతిరోజు పెట్టే నోట్స్ కూడా అప్డేట్ చేయండి అన్న. అట్లయితే నోట్స్ మనం మిస్ కాము. ఈ వాట్సాప్ లో అసలు కరెక్ట్ చూస్తాను కూడా తెలియదు. యాక్చువల్లీ నేను ఏం చెప్తున్నా, లాస్ట్ 4 days నుంచి నేను కాల్స్ మాట్లాడడం వల్ల నాకు టైం దొరకలేదు మొత్తానికి. నాకు ఇప్పుడు ప్రతి ఒక్కరు జిఎస్ స్ట్రాటజీ అడుగుతారు. నైట్ 80 members ఓకే అన్నారు, ఇలా చూస్తే 40 members ఉన్నారు. మరి ఎక్కడ వేరు నాకు అర్థం అవుతలేదు. నేను ఎందుకు 9 o'clock పెట్టినట్టు అందుకే 9 o'clock పెట్టిన సెషన్. మార్నింగ్ యాక్చువల్లీ నేను 6 లేస్తా కాబట్టి 6 కానీ ఎవరు లేవరని చెప్పి నేను 9 అని చెప్పి కొంచెం లేట్ స్టార్ట్ చేసిన. 80 members ఇంట్రెస్ట్ ఉందన్న, మరి ఎక్కడ వేరు ఏమో తెలుస్తుంది. ఇప్పుడు 40 ఉన్నారు, ఇంకా 48 వేరు. నేను స్టార్టింగ్ చెప్పిన డే 1 రోజు ఎవ్రీడే 10 to 12 hours చదువుతానే కాంపిటేటివ్ ఫీల్డ్కి రండి, లేకపోతే వద్దు అని చెప్తున్నాను నేను. కాంపిటీషన్ ఎంత బ్రూటల్గా ఉంటుందంటే, ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా కేటగిరీ వచ్చేసి బీసీబీ. ఇవి లాస్ట్ టైం నా ఎస్ఐ మెయిన్స్ మార్క్స్. ఇవి జోన్ 3 రాజన్న సిరిసిల్ల 256 కట్ ఆఫ్ ఉండే బీసీబీలో. పోస్టులు ఎన్ని ఉన్నాయి తెలుసా? 2 పోస్టులు ఉండే. కేటగిరీలో చెప్తున్నా నేను. మొత్తం 35 పోస్టులు ఉండే సివిల్ ఎస్ఐ. ఉమెన్ రిజర్వేషన్ ఓను 24 వస్తాయి. ఉమెన్ రిజర్వేషన్ ఓను 24లో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీ ఓను, బీసీబీలో 2 పోస్టులు వచ్చినాయి, 5 districtలకు కలిపి. అదే చార్మినార్ జోన్ లా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది, 211 ఈడబ్ల్యూఎస్ సివిల్ ఎస్ఐ వచ్చింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. కాంపిటీషన్ ఎంత బ్రూటల్ ఉంటదంటే, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మనకు పోస్ట్ లేకపోతే, జాబ్ రాకపోతే ఏం చేయలేం మనం. నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా చదువుతాం. డైలీ 10-12 hours చదువుతాం అంటేనే స్టార్ట్ చేయండి. ఇప్పటికైనా పర్లేదు, ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు. ఎంత హార్డ్ రియాలిటీ అంటే, నేను ఉన్న రియాలిటీ చెప్తున్నా. నేను ఎంత కష్టపడ్డా కాంపిటేటివ్ ఫీల్డ్ అప్పుడు సక్సెస్ రాదు. ఎందుకు రాదు అంటే పోస్టులు తక్కువ. ఇప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ 211 ఉంది, 40 marks డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మెరిట్ చూడరు, ఇక్కడ ఇవ్వడు. రేపు బయటికి కనుక నీకు జాబ్ వచ్చిందా లేదని మాత్రమే క్వశ్చన్ చెప్తారు. మీరు అది గుర్తుపెట్టుకోర్రి. మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా మీరు సక్సెస్ అయితే ఎలా సక్సెస్ అవి అని అడుగుతారు తప్ప, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అని చెప్పి మిమ్మల్ని ఎవరు అడగరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు. 120 days మీరు మొబైల్ లేకుండా కన్సిస్టెంట్ గా 12 hours చదువుతామంటేనే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ నెక్స్ట్ 1 year వరకు.
లేకపోతే ఇప్పటికీ అయిపోయింది ఏం లేదు. అంతేగాని ఇటు సగం ఎఫర్ట్స్ పెట్టి అటు సగం ఎఫర్ట్స్ పెట్టి ఎటు కాక మధ్యలోకి వెళ్ళిపోయి వీళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళని బ్లేమ్ చేసి టైం వేస్ట్ చేసి అంతా ఏం పెట్టుకోకూర్రి. బయట ఉన్న రియాలిటీ చెప్తున్నా నేను, హార్డ్ రియాలిటీ చెప్తున్నా నేను. ఎవరెవరో ఎందుకు చెప్తా, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా బ్యాచ్మేట్ ఎస్ఏ ఉంటాడు వరంగల్లో, గ్రూప్ 1 లో 470 వచ్చినాయి, కేటగిరీ బీసీబీ. 434 వచ్చిన ఒక బీసీసీ కేటగిరీకి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. ఇప్పుడు వీడి మెరిట్ అంటే నేనేం ఆన్సర్ చెప్తా నేను? ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వచ్చిన ఈ వీళ్ళని చూస్తారు తప్ప 470 వచ్చినా కూడా వీనికి ఏం రాలని చూస్తారా? నేను బయట రియాలిటీ చెప్తున్నాను ఏం జరుగుతుందని చెప్పేసి. ఇవన్నీ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా ఎప్పుడు మీకు ఎందుకు చెప్పారు తెలుసా? వాళ్ళ బిజినెస్ కరవడం మనకి ఇష్టం ఉండదు. మీరు ఇట్లా చెప్తే మీరు అసలు రారని వాడికి తెలుసు. అందుకే ఇవన్నీ ఎప్పుడు వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లా సక్సెస్ అనేది బై ఛాన్స్. మరి ఎందుకన్నా చదవడం అంటారా? మీరు పెట్టే ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఒక రోజు వర్త్ ఉంటుంది. కొందరికి ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అవుతుంది, కొందరికి రాదు, కొందరికి టైం తీసుకుంటది. సో ఇవన్నిటికీ సిద్ధంగా ఉండరు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మిమ్మల్ని ఫిజికల్ గా, ఎమోషనల్ గా, ఇంటెలెక్చువల్ మిమ్మల్ని అందరినీ దూరం చేస్తుంది అది. కానీ దట్ వన్ సక్సెస్ ఇస్ వర్త్. ఆ వన్ సక్సెస్ మీకు వర్త్ ఇస్తుంది అది. మీరు పడ్డ సిచ్యువేషన్స్, మీరు పడ్డ హ్యూమిలిటీస్ కి, ఆ పేషెన్స్ తో మీరు వెయిట్ చేస్తే ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా వర్త్ ఉంటుంది. సో అందుకే ఉన్న విషయం చెప్తున్నా నేను. అయ్యో అన్న ఇట్లా చెప్పిండు కదా ఇక మేము చదవడం ఎందుకని వద్దు. మనం 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. మనం 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఈ ఎగ్జామ్ కి ఏమేం చేయాలో నేను అన్ని చేసిన, అన్ని అసలు నా సైడ్ నుంచి నేను చేసిన అన్ని చేసిన. బై గాడ్స్ గ్రేస్ వచ్చిందా హ్యాపీ. రాకపోతే ఎట్లా అంటారు అన్న మీరు రాకపోతే ఎట్లా మరి ఏం చేయమంటారా? నువ్వు చదివిన నాలెడ్జ్ ఎక్కడికి వేస్ట్ కాదు. మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ ఓపిక పట్టాలి, మళ్ళీ రావాలి. లక్ లో కొందరికి 1 అటెంప్ట్ లో సక్సెస్ అవుతారు, కొందరు రారు. అది మనం దానికి ఏం చేయలేం, మనం ఎవరూ ఏం చేయలేం మనం. సో అట్లా హార్డ్ రియాలిటీస్ బయట ఉన్న రియాలిటీ ఇట్లే ఉంటది. మీకు జాబ్ వచ్చిందా మీరు అద్దని మీ దగ్గరికి అందరూ వస్తారు. జాబ్ రాకపోతే మేము ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇప్పుడు అందరూ అవుతుర్రు, అందరి దగ్గర కాంపిటీషన్ ఉంది, అందరి దగ్గర సోషల్ మీడియా ఉంది, అందరికీ అవేర్నెస్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, అందరూ అవుతుర్రు. ఇప్పుడు ఒకప్పుడు ఏడబ్ల్యూఏ ఎగ్జామ్ టెక్నికల్ వాళ్ళు రాసి సైలెంట్ గా ఉండే. ఇప్పుడు ఎస్ఐ పడ్డా కూడా బీటెక్ వాళ్ళు రాస్తారు, కానిస్టేబుల్ పడ్డా కూడా బీటెక్ వాళ్ళు రాస్తారు. కరీంనగర్ కమిషనరేట్ లో 589 మంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయితే 230 మంది బీటెక్ వాళ్ళే ఉన్నారు. 2 పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియటే. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఏమన్నా రియాలిటీ ఎక్కువైందా మరి? నేను వాటర్ తాగుతా ఒక 1 minute, మీరు ఎప్పుడు ఒకసారి. వాస్తవాలు చెప్పడం నా బాధ్యత, అంతేగాని నా మెంటర్షిప్ జాయిన్ అయిపోండి 5,000 కట్టండి మీకు సక్సెస్ అని మాత్రం నేను చెప్పను నేను. కానీ నేను ఇచ్చే కంటెంట్ మాత్రం ఏ ఎగ్జామ్ జరిగినా యూజ్ అవుతుందని నేనైతే చెప్తాను. అది గ్యారంటీ ఇస్తాను నేను. నేను ఇచ్చే కంటెంట్, నేను నేర్పించే నాలెడ్జ్ రేపు మీరు ఏ ఎగ్జామ్ రాసినా దానికి 100% హెల్ప్ అవుతుందని చెప్పి నేను గ్యారంటీ ఇస్తాను నేను. అర్థమవుతుందా? రెస్పాండ్ అవుతారా? మెసేజ్ కాదు, మీరు మెసేజ్ కన్నా చెప్పండి. అర్థమవుతుంది అన్న, తప్పకుండా లేదా? యూజ్ అవుతుంది. మాకు కూడా అదే అనిపించింది. సో అట్లా సరే, అట్లా మోడర్న్ హిస్టరీ తర్వాత జాగ్రఫీ మెన్షన్ చేసింది సిలబస్ లో. జాగ్రఫీ ఎకానమీ లింక్ చేద్దాం మనం, లింకేజ్ రావాలి. జాగ్రఫీ ఎకానమీ ఎట్లా లింక్ చేయాలి? జాగ్రఫీలో సింపుల్ కొన్ని గుర్తుపెట్టుకోరు, మీకు సిలబస్ కాపీలోనే చెప్తాను నేను. జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ అంటే హిమాలయస్, డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్స్, ఇండస్, బ్రహ్మపుత్ర, గంగా, యమున, నర్మదా, కావేరి, గోదావరి. ఇంత చిన్న ఒక 5, 6 ఉంటాయి, 8 ఉంటాయి, అంటే ఎక్కువ అవసరం లేదు. అంటే మీ ఎగ్జామినేషన్ యాంగిల్ చెప్తున్నా. హిమాలయస్ ఉంటాయి, హిమాలయస్ లో 5 types ఉంటాయి. తర్వాత క్లైమేట్ ఉంటుంది, అంటే మాన్సూన్స్ ఎట్లా వస్తాయి, వర్షాలు ఎట్లా పడతాయి, ఎందుకు కేరళలో ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, ఎందుకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అయినా ఎందుకు అన్నాం మనం, ఎందుకు కేరళనే రావాలి తెలంగాణకి రాకూడదా, ఎందుకు కింద నుంచి వస్తాయి అంటే ఆ కాన్సెప్ట్ ని తర్వాత మనం మెంటర్షిప్ కాన్సెప్ట్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే జాగ్రఫీలో ఏమేమి ఇంపార్టెంట్ చెప్తున్నా. తర్వాత నేచురల్ వెజిటేషన్ ఉంటుంది, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్, డ్రై డెసిడియస్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని. సాయిల్స్ ఉంటాయి, బ్లాక్, రెడ్, అలివేలు. జాగ్రఫీలో ఏమేమి చదవాలని చెప్తున్నా నేను. దీని మీద కూడా 15 టెస్ట్ ఉంటాయి, ప్రతి టాపిక్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ 30 క్వశ్చన్స్ ఉంటాయి అలా కూడా. సో ఇలా జాగ్రఫీ. తర్వాత అగ్రికల్చర్ ఉంటుంది జాగ్రఫీలోనే. అగ్రికల్చర్ టైప్స్ ఏంటి, ఇండస్ట్రీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇట్లా చిన్న జాగ్రఫీలో ఉంటుంది. ఇది ఓవర్వ్యూ ఆఫ్ జాగ్రఫీ. ఎకానమీ అంటావా? ఎకానమీలో ఏముంటది? అసలు మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చింది 1947. 1951 ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ 5 year ప్లాన్స్ స్టార్ట్ చేసారు మనకు.
5 year ప్లాన్స్ ఎవ్రీ 5 years ఒకసారి పెట్టుకున్నారు. అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, గ్రీన్ రెవల్యూషన్ ఒకటి ఉన్నది, గరీబ్ హటావో అని ఒకటి ఉంది. 12 5 year ప్లాన్స్ ఉంటాయి. 12 5 year ప్లాన్స్ వల్ల మనం క్వశ్చన్ అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 year ప్లాన్ ఇంక్లూడెడ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి. తర్వాత 1991 లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయి. ఎందుకు ఎల్పిజి రిఫార్మ్, ఆ బ్యాక్గ్రౌండ్ తర్వాత మళ్ళీ మెంటర్షిప్ లో ఎల్పిజి రిఫార్మ్స్ ఎందుకు వచ్చినాయి, 1991 నుంచి 2014 వరకు ఇండియన్ ఎకానమీ ఎట్లా జరిగింది, మోడీ వచ్చిన తర్వాత 5 year ప్లాన్స్ రిమూవ్ చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చిండు, నీతి ఆయోగ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, రీసెంట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ వల్ల ఇండియా మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, ఇన్ఫ్లేషన్ ఎట్లా పెరుగుతుంది, దానివల్ల మనం ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాం. కోర్ కాన్సెప్ట్స్ ఇవి. ఎకానమీలో టెర్మినాలజీ చాలా డిఫికల్ట్ గా ఉంటది అర్థం, అంటే మాకు యూపీఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకే మాకే అప్పుడు కొన్ని టెర్మినాలజీ అర్థం కావు. కానీ ఎకానమీ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 5 to 10 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతుండు. ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడిగిండు, ఇందులో కూడా స్కీమ్స్ అడిగిండు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ చెప్తా మీకు, క్వశ్చన్ ఎట్లా అడిగిండో మీ ఏడబ్ల్యూలో ఒక ఇయర్ లో క్వశ్చన్ ఎట్లా అడిగిండో మీకు చూపిస్తాను. మీకు ఒక ఇయర్ క్వశ్చన్ ఎట్లా అడిగిండో మీకు చూపిస్తాను. నేను ఎకానమీలో ఏం అడిగిందంటే ఒక ఇయర్ లో మీకు ప్యాడీ ఐడియా ఉంది కదా, ప్యాడీ అగ్రికల్చర్ లో వాడు ఏం అడిగిండంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ గివ్స్ మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి అంటారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు నాది ప్యాడీ, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ప్యాడీ తీసుకుంటాను నేను. ప్యాడీకి ఇప్పుడు బయట క్వింటాల్ 100 kgs వచ్చేసి 2400 ఉంది ప్రజెంట్. ఎంఎస్పి సో ఈ ఇయర్ నుంచి 2470 అవుతుంది. ఇది ఏ మినిస్ట్రీ రెగ్యులేట్ చేస్తున్నాడు? యాక్చువల్లీ ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని క్వశ్చన్ ఉంటుంది, కన్జ్యూమర్ అఫైర్స్ ఉంటుంది, పెట్రోలియం ఉంటుంది, అర్బన్ అఫైర్స్ ఉంటుంది. మనకు ప్యాడీ కొనేదేమో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మీకు పీడిఎస్ ఐడియా ఉంది కదా, రేషన్ షాప్ లో బియ్యం ఇస్తారు, ఐడియా ఉందా? పీడిఎస్ ఐడియా ఉందా? మనకు ఎవ్రీ మంత్ రేషన్ షాప్లకి వెళ్తే పీడిఎస్ బియ్యం ఇస్తారు మనకు, మీకు ఐడియా ఉందనుకుంటా కదా. మనకు ప్యాడీ పర్చేజ్ చేసేదేమో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, కానీ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ చూసినావా, మనం ఏమనుకుంటాం తెలుసా, అరే ప్యాడీ కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరే కదా మనకు కొంటుంది, పీడిఎస్ కూడా వాళ్ళే. కానీ ఆప్షన్ ఆన్సర్ ఏంటి తెలుసా, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మనకు ఆప్షన్ లో 2 ఇస్తాడు వాడు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. మనం ఏమనుకుంటాం తెలుసా, ఏ ప్యాడీ కూడా అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉంటుంది కదా, ఇది కూడా వాళ్ళైతే అనుకుంటే ఆప్షన్ తప్పు పెట్టేస్తాం. ఈ క్వశ్చన్ అడిగిండు 2018 సో మనకు కాన్సెప్ట్స్ చదివేటప్పుడు అంటే లైక్ మనకు తెలియాలి. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఉంది, రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అంటాడు. హౌస్ లోన్ లో అంటే మనకి ఎప్పుడన్నా పేపర్లో మీరు ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఎక్కడన్నా చూసినా కూడా, ఇప్పుడు ఎందుకు మోడీ రీసెంట్ గోల్డ్ ఎందుకు పర్చేజ్ చేయకన్నాడు, ఎందుకు 1 year వరకు గోల్డ్ ఎందుకు అంటుండు? అబ్జర్వ్ చేసిర్రా? ఒక 1 month బ్యాక్ మోడీ సికింద్రాబాద్కి వచ్చినప్పుడు ఒక ఇండికేషన్ ఇచ్చిండు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, గోల్డ్ పర్చేజ్ చేయకండి. అంటే ఇండైరెక్ట్ గా నేను పెట్రోల్ రేట్ పెంచుతానని మీకు చెప్తుంది, డైరెక్ట్ చెప్పేసి మీకు ఆల్రెడీ. ఒకటేసారి పెంచితే ఇబ్బంది పడుతుంది, లైక్ డిమానిటైజేషన్ లాక్డౌన్ లైక్ ఇబ్బంది పడుతుంది అని చెప్పి మెల్లమెల్లగా 2 rupees 1 rupees 2 ఇప్పుడు 10 rupees పెంచేసిండు. సో అట్లా ఎకానమీ, అందుకే అట్లా అంత డెప్త్ మీకు అడగడు, బట్ 1 word క్వశ్చన్ అంటే మీకు చెప్తున్నా, అంటే కాన్సెప్ట్స్ రేపు ఎకానమీ సబ్జెక్ట్ వచ్చినా మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. కానీ ఎకానమీ కూడా నేను 20 టెస్ట్లు ఇచ్చాను. నేను మళ్ళీ చిన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మొదలు పెడితే స్టాండర్డ్ వరకు 20 టెస్ట్లు ఇచ్చిన ఎకానమీ మీద. సో అట్లా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇక అందరికి వచ్చిన సబ్జెక్ట్ ఏమి ఉందంటే తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్. అందరికీ తెలుసు తెలంగాణ మూమెంట్, అందరికీ తెలంగాణ మూమెంట్ 1948 to 2014 నాకు తెలిసి అందరు మ్యాథ్స్ అశోక్ సార్ క్లాస్ లో, సురేష్ సార్ క్లాస్ లో అందరు ఇనే ఉంటారు. మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్ చదువుతున్నాం అంటే 3 parts ఉన్నాయి తెలంగాణ మూమెంట్ లో. ఐడియా ఉందా? తెలంగాణ మూమెంట్ లో 3 పార్ట్ల విభజించున్నాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా మీరు? తెలంగాణ మూమెంట్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 1948 to 1969, సెకండ్ పార్ట్ వచ్చేసి 1971 to 2001, థర్డ్ పార్ట్ వచ్చేసి 2001 to 2014. సిలబస్ కాపీలు ఇంత నీట్ గా మెన్షన్ చేయడు, మనమే అనలైజ్ చేసుకోవాలి, మనమే ఎత్తుకోవాలి ఇవన్నీ. మనకు క్వశ్చన్స్ ఎప్పుడు ఈ ఏరియా నుండి క్వశ్చన్స్ కొడతాడు, గుర్తుపెట్టుకోండి.
2001 నుంచి 2014 ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. 1948 టు 1969 లా 1916 మూమెంట్ ఎక్కువ అడుగుతాడు. ఎవరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి, వాయిస్ వస్తుంది. ఎవరు అక్కడ, ఎవరు కొంచెం అర్థం చేసుకోర్రి. సో మనం ఇక్కడ తెలంగాణ మూవీలో పెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? క్వశ్చన్ ఇయర్ అడుగుతాడు, ఎగ్జాక్ట్ ఇయర్ అడుగుతాడు. ఎగ్జాంపుల్, తెలంగాణ బిల్ ఎప్పుడు పాస్ అయింది, లోక్సభలో రాజ్యసభలో, ఎగ్జాక్ట్ డేట్ అడుగుతాడు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఉంది, డేట్ అడుగుతాడు. ఎగ్జాక్ట్ డేట్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత మైన్యూట్. ఇప్పుడు సపోజ్ కి ఒక క్రోనాలజీ ఇస్తాం మీకు. 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 8 పాయింట్ ఫార్ములా. ఐడియా ఉందా ఏమన్నా? మరి నేను డిఫరెంట్ గా చెప్తున్నా, ఎప్పుడన్నా విన్నారా? 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 8 పాయింట్ ఫార్ములా అని ఇక్కడ చదివిర్రా? మరి అదే మరి, ఎందుకంటే అంటే నేను జస్ట్ మీకు బ్రీఫింగ్ ఇస్తున్నా, రేపు సబ్జెక్ట్ ఎప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాం కానీ. సో ఇట్లా తెలంగాణ మూమెంట్ చదివేటప్పుడు, తెలంగాణ మూమెంట్ లో మనం ఎక్కువ ఏడా ఫోకస్ చేయాలంటే ఆపరేషన్ పోలో, హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, ముల్కీ ఎజిటేషన్ 1952, గో బ్యాక్, ఇడ్లీ, అదే ఉంటది కదా, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ అని. తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎట్లా జరిగింది, ఎట్లా తెలంగాణకు అన్యాయం జరిగింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో మెంబర్స్ ఎవరు ఉన్నారు, ఎట్లా 1916 మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఎట్లా మూవ్మెంట్ చాలా పీక్స్ లోకి వెళ్ళింది, ఎట్లా మర్రి చెన్నారెడ్డి దాన్ని మళ్ళీ కామ్ డౌన్ చేసిందో, ఆ టైంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఎట్లా తెలుగు ఐడెంటిటీని డామినేట్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ 2001 తెలంగాణ టీఆర్ఎస్ ఫామ్ అయిన తర్వాత మూవ్మెంట్ ఎట్లా తీసుకెళ్ళగలిగిండు, ఎట్లా నడిపించిండు, 2004 యూపీఏ గవర్నమెంట్ తోటి ఏ అగ్రిమెంట్ పెట్టుకున్నాడు, తెలంగాణ ఫార్మేషన్ మీద ఏ కమిటీస్ వచ్చినాయి. అట్లా అవన్నీ టెస్ట్ సిరీస్ లో కవర్ అయితే, ప్లస్ నేను మళ్ళీ చెప్పేటప్పుడు మాట్లాడదాం మనం. సో అట్లా మనం డివైడ్ చేసుకోవాలి సిలబస్ చదివేటప్పుడు. అంటే హై ఈల్డింగ్ ఏరియాస్ అంటున్నాను. అందుకే నేను ఎందుకు మీకు ఫస్ట్ ఎవ్రీడే హై ఈల్డింగ్ ఏరియాస్ చెప్తున్నా అంటే, పీవైక్యూస్ లో ఇళ్ళకెళ్ళే క్వశ్చన్స్ అడిగిండు లాస్ట్ టైం 3 నోటిఫికేషన్స్ లో. మనం మొత్తం సిలబస్ చదవడం కన్నా ఒక 20 టాపిక్లు తీసుకొని ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడిగిండు, ఇళ్ళకెళ్ళి నేను ఫస్ట్ చదువుతా. ఇది చదివిన తర్వాత మనం తర్వాత వేరే దానికి వెళ్దాం. అందుకే నేను ఫస్ట్ 120 days ని 60 days, 40 days, 20 days గా డివైడ్ చేసుకున్నా. 60 days లో హై ఈల్డింగ్ ఏరియాస్ కవర్ చేపిస్తా, 40 days లో రిమైనింగ్ టాపిక్స్ కంప్లీట్ చేస్తా, 20 days రివిజన్ చేపిస్తా. ఇది నా టార్గెట్. దానివల్ల జనరల్ స్టడీస్ 150 ప్రిపేర్ అయిపోవాలి. ఆడికి వెనక పేపర్ ఎంత టఫ్ అనివని 100 to 110+ దాటించే విధంగా తయారు చేపిస్తాను నేను. అది ఎవ్రీడే మీరు నాతో ఖచ్చితంగా చేస్తా అంటేనే, మీరు ఎవ్రీడే నేను చెప్పినట్టు చేస్తేనే అది అయితే తప్ప నా ఒక్కని వల్ల అయితే అది. నేను చెప్పిన మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తేనే 110+ స్కోర్ దాడుతుంది తప్ప లేకపోతే నేనేం చేయలేను. నేను అన్ని సైడ్, నా సైడ్ నుంచి అన్ని ఎఫర్ట్స్ ఇస్తాను మీకు. కానీ నేను చెప్పింది మీరు ఎవ్రీడే. ఇప్పుడు నిన్న నేను షెడ్యూల్ ఇచ్చిన, నాకు ఒక్కరు కూడా అన్న ఈ రోజు ఈ టెస్ట్ రాసిన, ఇది అనలైజ్ చేసిన ఒక్కరు కూడా నాకు మెసేజ్ చేయలే. మరి అంత సీరియస్నెస్ లేనప్పుడు ఎందుకు ఈ ఎగ్జామ్కి రావడం చెప్పు? మీ జాబ్ కు ఒక ఇప్పుడు పిఆర్సీ వస్తుంది, 1 lakh శాలరీ అవుతుంది. మీకు ఎగ్జామినేషన్ మీద అంత ఇంపార్టెన్స్ లేనప్పుడు మరి ఎందుకు చదవడం? నేను స్టార్టింగ్ day 1 చెప్పిన, నేను మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఎంత బిజీగా ఉన్నా, మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోయినా చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, మీరు ఎందుకు రెడీ లేరు? మీకు మీరు ఆలోచించుకోర్రి. నేను ఏమంటున్నా అంటే, నాకు కాదు, మీకు మీరు అకౌంటబిలిటీ ఉండండి. మీరు నాకు పంపకపోయినా పర్లేదు, మీకు మీరు అకౌంటబిలిటీ ఉండి, ఓకే ఈ రోజు నేను చదివిన, ఇన్ని అవర్స్ నేను చదివిన. నేను ఒక అమ్మాయిది ట్రాకర్ పెట్టిన నేను మొన్న గ్రూప్ లో. నాకు 8 hours చదివిన సార్ అని చెప్పి 8 hours పెట్టింది. నేను 9 hours చదివిన చెప్పి 9 hours పెట్టింది గ్రూప్ లో. నేను నాకు పెడితే నేను గ్రూప్ లో పెట్టిన. నేను మీరు గ్రూప్ లో పెట్టకపోయినా మాకు పంపకపోయినా మీకు మీరు పెట్టుకోర్రి, మీ అకౌంటబిలిటీ మీరు ఉంచుకోర్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను మళ్ళీ చెప్తున్నా, మీరు సిన్సియర్ ఎఫర్ట్స్ డెడికేటెడ్. ఇప్పుడున్న కాంపిటీషన్ కి వచ్చే 120 days మొబైల్ లేకుండా చదువుతా అంటేనే చదవండి, లేకపోతే వద్దు. అంటే మొబైల్ వాడడం అద్దనట్లేదు, ఆ 12 hours అయిన తర్వాత మొబైల్ వాడరు మీరు. అట్లా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, శాతవాహనాసు, ఇక్ష్వాకుసు, కాకతీయాసు, కుతుబ్ షాహీసు, అసఫ్ జాహీసు. క్వశ్చన్స్ అన్ని ఇళ్ళకెళ్ళి ఇంపార్టెంట్. లాస్ట్ 3 ఇళ్ళకెళ్ళి క్వశ్చన్స్ అడిగిండు. సో ఫస్ట్ ఈ టాపిక్స్ అయితే సరిపోతుంది, ఇళ్ళకెళ్ళి టెస్ట్ అయితే సరిపోతుంది. 30 questions. కల్చరు, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అన్నాడు సిలబస్ కాపీలో. లిటరేచర్ ఏముంది, ఎవరెవరు ఉన్నారు, ఆర్ట్స్ ఏమున్నాయి, కల్చర్ ఏముంది, వీటి మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, 30 questions. అట్లా హై ఈల్డింగ్ ఏరియాస్. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నాడు.
ఏం పాలసీస్? మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూడా మంచి చూడర్రి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నాడు కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనలేదు అక్కడ. 2014 నుంచి ఇప్పటి వరకు నేను ఏ క్వశ్చన్ అడుగుతా, నా రైట్ అది సిలబస్ కాపీలో. నేను మళ్ళీ చెప్తున్నా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని మాత్రమే మెన్షన్ చేసిండు అక్కడ, మిగతా ఏం మెన్షన్ చేయలేదు. సో వాడు ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగచ్చు. మీరు అనిపిస్తుంది సార్ 2019 క్వశ్చన్ ఎందుకు అడిగిండు, కేసీఆర్ కిట్ అడిగిండు, అది అడిగిండు ఇది అడిగిండు అని. నీకు వాడు ఏం మెన్షన్ చేసిండు సిలబస్ కాపీలో? పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నాడు అంతే, పర్టికులర్ ఇయర్ అని మెన్షన్ చేయలేదు అక్కడ. సో అప్పుడు ఏం చేయాలి? అన్ని చదువుకొని పోవాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఏమో సగం చదువు, అంటే లైక్ ఇంపార్టెంట్ లాస్ట్ 2 years చదవాలి. రిమైనింగ్ ఒక ఎగ్జామ్ పోయే ముందు జస్ట్ అట్లా బ్రీఫింగ్ చూసుకోవాలి, అంటే లైక్ ఆప్షన్ ఎలిమినేషన్ హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో అట్లా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కవర్ అవుతుంది. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ అన్నాడు. ఏంటి ఎక్స్క్లూజన్ అంటే ఏంటిది? సిలబస్ కాపీలో జెండర్ అన్నాడు, క్యాస్ట్ అన్నాడు, ట్రైబ్ అన్నాడు, డిసేబిలిటీ అన్నాడు. ఏంటి అసలు ఇది టెర్మినాలజీ ఏంది అసలు? ఎక్స్క్లూజన్ అంటే నన్ను ఎక్స్క్లూడ్ చేసారు మీరు, నన్ను సొసైటీలోకి వెళ్ళానా? అసలు ఏంది అన్నట్టు? జెండర్ మీద ఏముంది, క్యాస్ట్ మీద ఏముంది, ట్రైబ్ మీద ఏముంది, డిసేబిలిటీ మీద ఏముంది అసలు? అంటే మనం చదివేటప్పుడు ఒక్కొక్క సిలబస్ ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. మనం అట్లా అర్థం చేసుకొని చదువుతానే. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మీ ఎగ్జామ్ లో 9 questions అడిగిండు, దీనికి కంటెంట్ బయట దొరకదు, మెటీరియల్ దొరకదు. అప్పుడు మరి ఏం చేయాలి మనం? అర్థమవుతుందా? నేను నోట్స్ ఇస్తా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ సిలబస్ కాపీలో ఉన్న ప్రతిదానికి నేను టెస్ట్లు ఇస్తా, ప్రతిదానికి నోట్స్ ఇస్తా. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ సైడ్ కూడా మీరు కొన్ని ఎఫర్ట్స్ పెట్టండి. నేను మీకు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీ సైడ్ కూడా కొన్ని ఎఫర్ట్స్ ఉంటాయి. లేదు మొత్తం నా మీద డిపెండ్ అయితే మాత్రం అంటే లైక్ ఏమైపోద్ది అంటే అక్కడ అన్ని నేను చెప్పలేను కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో చెప్పినట్టు, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో నాకు తెలియదు ఎట్లా చెప్తారో, నా వే ఆఫ్ అప్రోచ్ చెప్తాను మీకు. నేను మీకు ఎట్లా చదవాలి, ఎంత చదవాలి, ఏడు వరకు అంత నేర్పిస్తా. ఇప్పుడు మీరు నోట్స్ లేదో నేను నోట్స్ కూడా ఇస్తా అంటున్నా. సో అట్లా ఏమైనా ఐడియా ఉందా సోషల్ ఎక్స్క్లూజన్ అంటే? విన్నారా అసలు? పేరు విన్నారా? ఫస్ట్ టైం విన్నారా సోషల్ ఎక్స్క్లూజన్ అంటే? ఎప్పుడైనా న్యూస్ విన్నారా? ఇక్కడ తెలంగాణలో కొందరిని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి గెంటేస్తారు ఎక్కడన్నా. ఎప్పుడైనా మీరు తెలంగాణ నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ చూస్తే ఎప్పుడైనా చూసిరా సోషల్ ఎక్స్క్లూజన్ అబ్జర్వ్ చేసిరా? కుల బహిష్కరణ అంటారు ఎక్కడన్నా. మాట్లాడతారు కొద్దిగా ఒక 1 minute. విన్నారా ఎప్పుడైనా టర్మ్ విన్నారా అసలు? సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏందనేది? జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసేబిలిటీ, ఇంక్లూజివ్ పాలసీ. సిలబస్ అదే మెన్షన్ చేసింది కదా. రెస్పాండ్ అవ్వండి. నేను తెలియకపోతే నేనేం అనను మిమ్మల్ని. నేను ఎందుకంటా, నేను చెప్తా మళ్ళీ. మీకు 2012 నిర్భయ ఇన్సిడెంట్ ఎవరికైనా గుర్తుందా? అప్పుడు ఐడియా ఉందా? 2012 నిర్భయ ఇన్సిడెంట్, గ్యాంగ్ రేప్ జరిగింది ఢిల్లీలో. అప్పుడు నిర్భయ యాక్ట్ 2013 కూడా తీసుకొచ్చారు. రేప్ కి స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఇవ్వడం. అంటే లైక్ ఇప్పుడు బేటీ బచావ్ బేటీ పడావో అంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద. జనని సురక్షణ యోజన అంటారు హెల్త్ పరంగా. ప్రధాన మంత్రి మాతృవందన యోజన అంటారు. పాలసీస్ ఇవన్నీ ఉమెన్ సెంట్రిక్ పాలసీస్, ఇవన్నీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. వనరబుల్ సెక్షన్ కి, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి తెలంగాణలో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? వనరబుల్ సెక్షన్స్ కి దళిత బంధు తీసుకొచ్చింది కేసీఆర్. ఓబీసీ అంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా మీరు? అసలు నేను ఏం చెప్తా అంటే మీరు కొంచెం న్యూస్ చూడడం అలవాటు చేసుకోరు. బోర్ కొట్టినప్పుడు మీరు డైలీ 10 నిమిషాలు కాదు, మార్నింగ్ 7 o'clock ఈటీవీలో న్యూస్ వస్తుంది, ఈటీవీ ఛానల్లో. మార్నింగ్ 7, నైట్ 9కి. మీరు ఏం మొత్తం గంటలు కాదు, ఆ 7 o'clock న్యూస్ ఏమన్నా ఒక హెడ్లైన్స్ వినరు, నైట్ 9 o'clock ఆ హెడ్లైన్స్ వినరు, సరిపోద్ది. ఇంకేం అవసరం లేదు. సోషల్ ఎక్స్క్లూజన్ లో ట్రాన్స్జెండర్ యాక్ట్ 2019 తీసుకొచ్చారు. ఎప్పుడన్నా విన్నారా? ట్రాన్స్జెండర్ యాక్ట్ తెలుసా కనీసం? ట్రాన్స్జెండర్ యాక్ట్ అంటే అసలు ట్రాన్స్జెండర్ అంటే తెలుసా? ఎగ్జామినేషన్ యాంగిల్ లో సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ యాక్ట్ యాక్చువల్లీ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెక్షన్ 377 ని డీక్రిమినలైజ్ చేశారు, హోమోసెక్చువాలిటీని. 2019 లో సెంట్రల్ గవర్నమెంట్ దానికి ట్రాన్స్జెండర్ యాక్ట్ 2019 అని ఒకటి తీసుకొచ్చింది. నేను తర్వాత మళ్ళీ ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కానీ ఇప్పుడు ట్రైబ్ అని మెన్షన్ చేసిండు, జస్ట్ ట్రైబ్ అని ఇచ్చిండా. తెలంగాణలో ఏ ట్రైబ్ ఎక్కువ ఉంటది, ఏ స్టేట్ లో ఎక్కువ, ఏ డిస్టిక్ లో ఎక్కువ ఉంటారు? క్వశ్చన్ అట్లా అడగచ్చు. లేకుంటే ట్రైబ్ కి ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి? అట్లా జెండర్ ఈక్వాలిటీ అన్నాం, జెండర్ ఈక్వాలిటీ ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? ఉమెన్ రైట్స్ అంట, ఏమున్నాయి ఉమెన్ రైట్స్? అంటే మనం ఒక సిలబస్ కాపీని ఇంత లెవెల్ అనలైజ్ చేయాలి. అనలైజ్ చేస్తేనే రేపు మీరు క్వశ్చన్ చేయగలుగుతారు తప్ప ఆడ క్వశ్చన్ అర్థం కాదు, ఏం అర్థం కాదు. అంటే ఇవన్నిటికి అంటే నేను మెంటర్షిప్ లో ఎవ్రీ సండే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి ఇండెప్త్ నేను చెప్పుకుంటూ వస్తా. అంటే నేను జస్ట్ బ్రీఫింగ్ చెప్తున్నా మీకు. ఇంకొకటి
లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అని ఇచ్చిండు, జనరల్ ఇంగ్లీష్ వచ్చిండు. నాకు తెలిసి బీటెక్ వాళ్ళు మీరు అందరూ రీజనింగ్ ఈజీనే ఇస్తారు. నాకు తెలిసి అయితే ఎవరికి ఇష్యూ లేదనుకుంటా. మోస్ట్లీ మీరు అందరూ చేస్తారు. మోస్ట్లీ ఏ టాపిక్స్ అవుతాడు చెప్పన్నా రీజనింగ్ లా? కోడింగ్, డీకోడింగ్, క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్స్, సిలాగిజం, అజంప్షన్ స్టేట్మెంట్, డాట్ ఇంటర్ప్రిటేషన్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, చార్ట్ గ్రాఫ్, మిక్స్డ్. ఇవే క్వశ్చన్స్ అడతాడు మినిమం. ఒకసారి ఏమో 10 క్వశ్చన్స్ అడిగిండు, లాస్ట్ టైం 20 అడిగిండు. వాని ఇష్టం, ఎగ్జామ్ డిస్క్రిప్షన్ వాడు ఎట్లా అంటే అట్లా వాని ఇష్టం ఎట్లా అడుగుతాడు. ఇంగ్లీష్ 20 అడిగిండు, రీజనింగ్ 20 అడిగిండు లాస్ట్ టైం అయితే. సో ఈ ఇయర్ కూడా వాడి అంటే లైక్ 15 అడగచ్చు, 25 అడగచ్చు, ఎట్లయినా అడగచ్చు. కానీ నేనంటే మనం అన్ని నేర్చుకొని పోవాలి. ఈ రీజనింగ్ కూడా నేను టెస్ట్ లో అప్లోడ్ చేయలేక అప్లోడ్ చేస్తున్నా. కోడింగ్ అప్లోడ్ చేసిన, క్లాక్స్ అప్లోడ్ చేసిన, క్యాన్వాస్ అప్లోడ్ చేసిన, డైరెక్షన్స్ అప్లోడ్ చేసిన. రిమైనింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను టైం చూసుకొని స్లోగా. సో బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి అంటే నేను నేర్పిస్తా ఏమేం చేయొచ్చు అనేది. పెద్ద దల్లా బేసిక్ ఇంగ్లీష్ ఏముండదు. ఒక కాంప్రహెన్షన్ ఇస్తాడు 5 క్వశ్చన్స్, సినానిమ్స్ ఇస్తాడు, అనాటమ్స్ ఇస్తాడు, ఇడియమ్స్ ఇస్తాడు, ఆర్టికల్స్ ప్రిపోజిషన్ ఇస్తాడు. ఇంతకు మించి ఏముండదు. సో 15 టాపిక్లు ఏమన్నా, 13 టాపిక్లో 15 టాపిక్లు ఏమన్నా ఒక ఓవర్వ్యూ వచ్చిందా? ఇక్కడ వరకు అయిపోయింది. ఇక మీరు ఏమైనా అడుగుతా అడుగురు ఇక నా సైడ్ నుంచి అయితే. అలా ఇది ఓవర్వ్యూ అయితే వచ్చింది. బట్ మాకు ఎలా అంటే లైక్ ఇప్పుడు ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అయితే తీసుకొని చదవలేము. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్ తీసుకుంటే లైక్ ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లో ఒక 15 పేజీలు ఉంటుంది, బల్క్ ఉంటుంది, అండ్ రిమెంబర్ చేసుకుని చాలా ఉంటాయి. సో మాకు ఎలా అంటే లైక్ ఇప్పుడు ఉన్న టైంలో టెక్నికల్ కూడా ఈవెన్ స్ట్రాంగ్ ఉన్న టెక్నికల్ లా దాన్ని కూడా కంటిన్యూస్ రివైజ్ చేయాలి. బికాస్ అది 150 to 300 అంటే ఎక్కువ స్కోర్ చేసే స్కోప్ అక్కడ ఉంది. కాబట్టి డెఫినెట్ గా దానికి ఒక 60-70% ఇస్తాం. సో మేము ఒక 40% జిఎస్టీ ఇవ్వగలుగుతాం ఒకవేళ ఇస్తే. సో మాకు లైక్ అలా ఏమైనా నోట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? సో దట్ మాక్సిమం 80% క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు విత్ ఇన్ షార్ట్ నోట్స్ టైప్ అలా. నేనేం చెప్తా అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ 110+ అన్నా కదా, మీరు ఏం చేస్తే 110+ వస్తుంది అంటే మంచిగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ తర్వాత మెసేజ్ చేసి నేను మర్చిపోయినా ఇన్నాను అనుకో. ఇగో నీకు ఒక నోట్స్ ఇస్తున్నా, ఒక బేస్ మెటీరియల్. ఇది ఒక బేస్ మెటీరియల్ మీకు ఇస్తుంది నేను. అది మీ దగ్గర ఉన్న నోట్స్ అయినా పర్లేదు, ఎవరు అన్మ్యూట్ చేసుకోర్రి, మ్యూట్ చేయండి, ఎవరు మాట్లాడుతూ సౌండ్. మీ దగ్గర నోట్స్ ఉన్నా పర్లేదు, లేకపోతే నేను ఇచ్చే నోట్స్ ఒక నోట్స్ తీసుకో. ఇది రీడింగ్, ఒక నోట్స్ రీడింగ్ ఫస్ట్. తర్వాత ఈ టాపిక్ మీద టెస్ట్ రాయడం 20 క్వశ్చన్సా 35 క్వశ్చన్సా రాసిన తర్వాత ఇందులో ఎన్ని రాంగ్ క్వశ్చన్స్ పెట్టినా నేను, సపోజ్ ఒక 15 క్వశ్చన్స్ రాంగ్ పెట్టినా, ఈ 15 క్వశ్చన్స్ ని మంచిగా రివిజన్ చేయాలి. నువ్వు తప్పు పెట్టినావు అంటే నీకు గుర్తు లేకపోతేనే తప్పు పెడతావు కదా, అదొకటి. సో ఇట్లా రివిజన్ చేయాలి. చేసిన తర్వాత కరెక్ట్ పెట్టిన ఎట్లా కరెక్ట్ పెట్టినావు కదా, ఒకసారి చూడాలి. అరే నువ్వు కరెక్ట్ పెట్టిన ఎలా కరెక్ట్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఏమన్నా చూడాలి. అయిపోయిందా? రీడింగ్ అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది. రేపు మొత్తం పాలిటీ మీద నేను మళ్ళీ 100 క్వశ్చన్లు పెడతాను నేను ఒకటేసారి, కాంప్రహెన్సివ్ మొత్తం సిలబస్. తర్వాత ఇట్లా అన్ని సబ్జెక్టులకు ఒకటే అప్రోచ్. ఒక నోట్స్ తీసుకోర్రి, ఒక టెస్ట్ రాయండి, రివిజన్ చేయండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. ఇంతకు మించి లిమిటెడ్ రిసోర్సెస్, తక్కువ రిసోర్స్, ఎక్కువ రివిజన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ నోట్స్ అనేది కంపాక్ట్ ఉంటుందా లేకపోతే లైక్ ఎలాబరేట్ చేసి ఉంటుందా? అది నేను చాలా అంటే ఇప్పుడు 30 పేజీలు ఉన్న నోట్స్ ని 10 పేజీలు ఇచ్చేసాను నేను. ఇప్పుడు నేను ఫండమెంటల్ డ్యూటీస్ నోట్స్ ఇచ్చాను నేను, ఒక 5-6 పేజీలే ఉంటది. చదివేటప్పుడు కూడా నేను వాట్ టు స్కిప్, వేర్ స్టూడెంట్స్ మేక్ మిస్టేక్స్ అని కూడా అందులో మెన్షన్ చేసిన నేను అక్కడ. నేను మీరు ఎవరైనా నోట్స్ చూసి ఉంటే అందులో క్లియర్ గా మెన్షన్ చేసిన నేను. నేను ఏం చెప్తున్నా అంటే బోత్ టెక్నికల్ అయినా జిఎస్ అయినా ఒక మెటీరియల్, ఒక టెస్ట్, రివిజన్స్. మీరు ఎంత ఏదో రివిజన్ చేయకపోయారా గుర్తుంటే మర్చిపోతారు. సో నేను ఏం చెప్తున్నా అంటే లిమిటెడ్ రిసోర్స్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కంటెంట్ చేజింగ్ చేయకూడదు అని చెప్తా నేను. కంటెంట్ చేజింగ్ అస్సలు ఇవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇది కంటెంట్ అది కంటే ఎక్కడ లిమిట్. చెప్పు. ఒక చిన్న డౌట్ అన్న, అడుగు. అసలు మా దగ్గర ఏ మెటీరియల్ లేదు, ఏం లేదు.
ఓన్లీ దీంతోటే ఉమ్, మీరు చెప్పిన ప్రతి స్టెప్ ఫాలో అవుతాం. ఉమ్. మీరు అన్న స్కోర్ వచ్చే ఛాన్స్ ఉన్నదా? మళ్ళీ మాకు దగ్గర మీరు చేస్తే సెపరేట్ ఖచ్చితంగా మెటీరియల్ వస్తుంది. మీరు చేస్తే వస్తుంది. నేను ఏమంటున్నా, నేను చెప్పింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేస్తే 100% మీరు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నేను నా సైడ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా. నేను నీకు నోట్స్ ఇచ్చిన, టెస్ట్ ఇచ్చిన, అనాలిసిస్ నేర్పించిన, అన్ని చేపించినా కానీ నువ్వు రివిజన్ చేయకుండా ఎగ్జామ్ పోయినావు, స్కోర్ తక్కువ వస్తుంది. అప్పుడు నువ్వు బయటగా చివరి బ్లేమ్ చేస్తావు, నన్ను బ్లేమ్ చేస్తావు. లేదు, అట్లా అంటే అసలు బ్లేమ్ అంటే చేయడానికి కాదన్న, అంటే నేను జస్ట్ ఏం చెప్తున్నా అంటే తెలుసుకోవడానికి. నేను ఏం చెప్తున్నా అంటే నేను ఇచ్చే కంటెంట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పినట్టు చేస్తేనే అవుతుంది. మీరు చెయ్యాలి. నెక్స్ట్ 120 days మీరు చేస్తా అంటేనే. నా క్వశ్చన్ ఏంటిదంటే ఓన్లీ నేను దీనిపైనే రిలే అయి ఉంటే సరిపోతుందా? మళ్ళీ జిఎస్ కి నేను సెపరేట్ ఏమన్నా మళ్ళీ తీసుకుంటే అవసరం అవసరం లేదు లేదు, కదా? అవసరం లేదు, అవసరమే లేదు. ఇప్పుడు మీరు టెక్నికల్ ఏడ ఇన్స్టిట్యూట్ లో మీరు కోచింగ్ తీసుకున్న నాకు ఐడియా లేదు. ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా ఏస్ లో ప్రతి తీసుకున్నామా? ఇప్పుడు మీరు ఎవరైనా తెలుసుకున్నా ఉంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా ప్రతి చాప్టర్ కి ప్రతి సబ్జెక్ట్ కి టెస్టులు పెట్టినాయి ఉన్నాయా లేవా? ఒకటే క్వశ్చన్. ఉన్నాయి. అదే ప్రతి చాప్టర్. మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ పాలిటీ ఉంది, అలా 70 చాప్టర్ ఉన్నాయి లక్ష్మీకాంత్ బుక్ లా. ప్రతి చాప్టర్ టెస్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా బయట? ఉండరు. మోడర్న్ హిస్టరీ ఉంది, మీకు కరీం సార్ బుక్ తీయడానికి అలా 10 చాప్టర్లే ఉంటాయి. కానీ వాటిని 25 చాప్టర్లు డివైడ్ చేసి 25 మైక్రో డివైడ్ చేసి టెస్టులు పెట్టిన. జాగ్రఫీ ఉంది 15 టెస్టులు పెట్టిన. ఎకానమీ ఉంది 20 టెస్టులు పెట్టిన. SNT 38 పెట్టిన. IR ఇంటర్నేషనల్ టెస్టులు ఉన్నాయి. అట్లా నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఫ్రీ కంటెంట్ ఇచ్చిన ఆల్రెడీ యాప్ లా మీరు ఆ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే ఆ 15 ఫోల్డర్స్ కి నేను ఫ్రీ కంటెంట్ ఇచ్చిన. ఒక టెస్ట్ ఒక PDF. మీరు అలా చూడండి, మీరు ఆ కంటెంట్ చూడండి, ఆ టెస్ట్ రాయండి. రాసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. నేను ఖచ్చితంగా నా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వని నేను చెప్తలేను. మీకు బయట మీకు ఎక్కడ కంఫర్ట్ అక్కడే జాయిన్ అవ్వండి. కానీ మీరు ఒకసారి చూడండి, ఫ్రీ కంటెంట్ చూసినాక మీరు డిసైడ్ అవ్వండి. మీరు నెక్స్ట్ 120 days రేపటి నుంచి నేను గ్రూప్ లో పెట్టే షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అయ్యి ఎవ్రీడే నైట్ నేను పడుకునే ముందు నాకు ట్రాకర్, మీకు ఒక అకౌంటబిలిటీ షీట్ కూడా మీకు పంపించిన. ఆ గ్రూప్ లో ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నా నాకు తెలియదు. మీరు చేస్తా అంటేనే డబ్బులు కట్టి మెంటర్షిప్ జాయిన్ కండి, లేకపోతే వద్దు. మేము ఖచ్చితంగా నెక్స్ట్ 120 days అక్టోబర్ 10th వరకు నేను చెప్పినట్టు మేము చేస్తాము. ఇవన్నీ మేము ఫాలో అవుతాము. నాకు అకౌంటబిలిటీ షీట్ పంపుతా అంటేనే నా మెంటర్షిప్ మీరు కట్టి జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. మీ డబ్బులు వేస్ట్ చేయకూరి, నా టైం వేస్ట్ చేయకూరి. నేను చాలా ఈజీ చెప్తా 10 hours చదవమని చెప్పి, కానీ బయట రియాలిటీ అంత ఈజీ కాదు అది. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ఎవ్రీ సండే దానిలో కాన్సెప్ట్ చెప్తా, టెస్ట్ అనాలిసిస్ నేర్పిస్తా, వాళ్ళకి ఎక్స్ట్రా వాల్యూ అడిషన్ నోట్స్ ఇస్తా. మీ పీవైక్యూస్ ఏమేం జరిగిన అవన్నీ పీవైక్యూస్ చేపిస్తా జిఎస్ లో అన్ని. ఇంకా మిగతా గ్రాండ్ టెస్ట్లు కూడా అందరికీ ఉంటాయి. గ్రాండ్ టెస్ట్లు మీకు కొంచెం ఎక్స్ట్రా ఏజ్ ఉంటుంది అంతే. ఓకేనా అన్న? ఇప్పుడు ఆ టెస్ట్ సిరీస్ 1500 ఉన్నది కదా? 1499 ఉంది. అవును, 1499. ఆ 1500 తీసుకుంటేనే మెంటర్షిప్, లేకపోతే మెంటర్షిప్ కి సపరేట్ మనీ? మెంటర్షిప్ సపరేట్. నేను టెస్ట్ లో అది ఓన్లీ టెస్ట్ సిరీస్ వాళ్ళకు 1499 పెట్టిన. మీకు మెంటర్షిప్ కమ్ టెస్ట్ కావాలంటే ఆ 1499 ఎక్స్క్లూడ్ చేసేది. అర్థమవుతుందా? దేంట్లో నుంచి? ఇప్పుడు టెస్ట్ సిరీస్ 1499 పెట్టిన కదా నేను. అవునవునవును. నేను టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్ 5000 అని చెప్పిన. నేను ఆ 49 ఎక్స్క్లూడ్ చేసి మిగతా ఎంత అమౌంట్ అయితే అది మెంటర్షిప్ అని చెప్తున్నా నేను. ఓకే, 3000. అర్థమైందా? మళ్ళీ అర్థమైందా? అర్థమైంది. లేదు మాకు ఓన్లీ టెస్ట్ సార్ మేము చదువుకుంటే మీరు రాసుకుంటే డైరెక్ట్ టెస్ట్ తీసుకుని రాసుకున్నా అంతే. ఓకే. టెస్ట్ సిరీస్ తీసుకుంటే ప్రతి టాపిక్ మీద నోట్స్ ఉంటుందా? ప్రొవైడ్ చేస్తా, ఇక ఖచ్చితంగా నోట్స్ ఇస్తా. నోట్స్ ఖచ్చితంగా ఇస్తలే ఇక. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే నోట్స్ మాత్రం రమేష్ ఒక నోట్స్ మాత్రం షేర్ చేయకూడదు అని చెప్తా. కొద్దిగా బయటికి మాత్రం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోరు. అది ఖచ్చితంగా షేర్ చేయాలి. కాకపోతే అదే అంటే మీకు వాట్సాప్ కాకుండా. అంటే నేను వాట్సాప్ లో ఎందుకు పెట్టినా అంటే, ఒక ఆస్పిరెంట్ ఒక తమ్ముడు ఫోన్ చేసాడు అంటే, అన్న 2500 పెట్టిన టెస్ట్ సిరీస్ కు అంత స్టఫ్ ఉందా నీ దగ్గర అన్నాడు. నా దగ్గర ఎంత స్టఫ్ ఉందో చూపిస్తా అని చెప్పి నేను నోట్స్ పెట్టిన గ్రూప్ లో చూడరు అని చెప్పి. ఇప్పుడు మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో కడుతున్నా నాకు తెలియదు. ఇప్పుడు నేను అన్ని సబ్జెక్టులకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి వేరే ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉన్నా అంటే మీరు అక్కడ జాయిన్ అవ్వరు అని చెప్పాను. నేను ఏం చెప్తున్నా అంటే, ఆ సిలబస్ టాపిక్ లో 15 టాపిక్స్ కి కరెంట్ అఫైర్స్ తో పాటు నేను ఎవ్రీ సండే సెషన్ తీసుకొని, ఇగో మీరు ఈ టాపిక్ ని ఇంత చదివిరా టెస్ట్ రాసిరా, ఓకే, ఇలా ఏం స్కిప్ చేయాలి, ఇలా ఏం చదవకూడదు, ఏది రివిజన్ సరిపోతుంది, ఎట్లా రివిజన్ చేయాలి, దాన్ని ఎట్లా షార్ట్ నోట్స్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ఎంత చేయాలి,
సండే మొత్తం ఇదే సెషన్ ఉంటది. లంచ్ బ్రేక్ తీసుకున్నా మార్నింగ్ టిఫిన్ చేసినాక అది ఎంతసేపు అయితే అంతసేపు దానికి టైం అంటే ఏం ఉండదు ఇక. ఇప్పుడు నేను 9 o'clock తీసుకున్నా 11 అవుతుంది. సో ఇట్లా టైం లిమిట్ అంటే ఏం లేదు ఇక. నేను ఎందుకు జిఎస్ కి బుక్స్ సజెస్ట్ చేస్తున్నాను తెలుసా? బల్క్ బుక్స్ ఉంటాయి, మీరు ఆ బుక్స్ చదవలేరు. క్లాసులు కూడా వినలేరు. ఇప్పుడు ఉన్న టైంలో మీరు పాలిటీకే 100 రోజులు పడుతుంది, హిస్టరీ నీకు ఎంత. అందుకే ఇప్పుడున్న టైంలో తక్కువ టైం ఉంది ఇప్పుడు మీకు. అడగండి, ఏమో అడుగుతారు. ఇప్పుడు వర్కింగ్ ఉంటారు, షిఫ్ట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వర్కింగ్ వాళ్ళకి నేను షెడ్యూల్ ఆల్రెడీ ఇస్తాను చెప్పిన వాళ్ళకి నేను వర్కింగ్ వాళ్ళకి సండే ఎందుకు పెట్టుకున్నా అంటే వీకెండ్స్. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒక 10 మంది ఉన్నారు అనుకో, వాళ్ళకి సాటర్డే పెట్టుకుంటాను మెంటర్షిప్ నేను. ఎందుకంటే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా కార్పొరేట్ లో మోస్ట్లీ. అది జనరల్ షిఫ్ట్ డ్యూటీస్ అయితే మీరు చెప్పినట్టు 9 to 6 ఉండొచ్చు. లైక్ షిఫ్ట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళకి అయితే లైక్ నేను వాళ్ళకు ఇప్పుడు సపోజ్ కి ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి షిఫ్ట్ 2 to 10 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. సాటర్డే రోజు మార్నింగ్ ఫ్రీగానే ఉంటారు కదా. అలా డిపెండ్స్ అది. లైక్ షిఫ్ట్ 2 days మార్నింగ్, 2 days ఈవినింగ్, 2 days నైట్, దెన్ 2 days హాలిడేస్. అంటే ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తే నాకు క్లారిటీ వస్తుంది అప్పుడు. అంటే లైక్ మా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, ఇట్లా ఇట్లా అని తెలిసి నాకు కూడా అప్పుడు క్లారిటీ వస్తుంది కదా. నేను అందుకే సండే ఎందుకు పెట్టుకున్నా అంటే సండే అందరికి హాలిడే ఉంటుంది మోస్ట్లీ. మీరు ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయర్రి, నేను ఇక ఓకేనా. ఇంకా ఏమైనా క్లారిటీ సిలబస్ మీద ఇంకా రావన్నా ఓవర్వ్యూ వచ్చిందా? అసలు వాట్ ఇస్ వాట్ అని తెలిసిందా కనీసం? బాగా వచ్చిందన్న మీకు నేను ఇప్పుడే ఒక పని సరే నేను మీకోసం ఇప్పుడే ఆ టెస్ట్ సిరీస్ 999 పెడుతున్నా ఉన్న వాళ్ళకి. మీరు ప్రైస్ ఇప్పుడు మెంటర్షిప్ అంటే నేను మొత్తం మనీ తగ్గిస్తలే. నేను ఇప్పుడే 999 పెట్టి మీకు యాక్సెస్ ఇస్తావు. టెస్ట్ సిరీస్ ఇప్పుడే యాక్టివేట్ ఇస్తావు 999 పెట్టి. 499 కూడా మీరు చాలా బల్క్ అని ఫీల్ అవుతారు కదా చాలా మంది. సో నేను ఇప్పుడే 999 పెడతాను. మెంటర్షిప్ కి నేను ఏమంటున్నా 5,000 అంటే 5,000 తీసుకునే తగ్గిస్తలే అని చెప్తున్నా. నేను మెంటర్షిప్ కూడా డిస్కౌంట్ ప్రైస్ ఇస్తే నేను ఇస్తానే చెప్తున్నా, నేనేం ఇయ్యాను అనట్లేదు. నేను అంటే టెస్ట్ సిరీస్ మీరు అట్లనే లైన్ ఉండరు. నేను ఇప్పుడే ప్రైస్ అట్లనే నేను రెడ్యూస్ చేస్తే ఇప్పుడే చేసినావా? ఓకే డన్. ఎందుకంటే చాలా మంది అన్న చాలా హెవీ అయిపోతుంది అంటారు. మరి నాకు అవసరం లేదు కానీ ఇప్పుడే 999 యాక్టివేట్ అయిపోతుంది చూడండి ఒకసారి. మెంటర్షిప్ నేను కొంచెం నాకు ఈ యూపీఎస్సీ వాళ్ళ గ్రూప్ 1 వాళ్ళ డౌట్స్ ఉన్నాయి. నేను వాళ్ళు క్లియర్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అట్లా నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను గ్రూప్ లో. ఇప్పుడు నేను ప్రైస్ రెడ్యూస్ చేసిన 999 పెట్టిన. ఎందుకంటే చాలా మంది ఎగ్జామ్ ఫీ 1000 ఉందన్నా, ఎంత పెడితే మాకు హెవీ అవుతుందన్నా అంటారు. సో నేను 1-2 minutes లో యాక్టివేట్ అయిపోతే చూడండి ఒకసారి, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సెషన్ కట్ చేయనా? రెస్పాండ్ అవుతారా? షూర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎండ్ చేస్తున్నా. ఆఫర్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోతుంది, గ్రూప్ లో పెట్టేస్తున్నాను. 999 పెట్టేసిన కూడా టెస్ట్ సిరీస్. గ్రాండ్ టెస్ట్ కూడా అందులోనే ఇంక్లూడ్ అవుతాయి. మీరు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ సపరేట్ అనుకోకూడదు. ఓకే ఓకే థ్యాంక్ యూ.